హాయ్ గాయ్స్, రండి మనం ఈ రోజు అయితే నెక్స్ట్ డ్రామా చూద్దాం. ఈ డ్రామా స్టార్టింగ్ లో ఇద్దరు చాలా రొమాంటిక్ గా ఉండేటట్టుంది. అందులో అమ్మాయి కానీ హీరోయిన్ కి అయితే కాల్ చేసి ఏం చేస్తా ఉండవు, నీకోసం నేను సూప్ ఇంటికి తెచ్చేదా అన్నట్టు అడుగుతుందా. హీరోయిన్ కానీ వీళ్ళ వీడియోనిదా చూస్తూ ఉందన్నమాట. అవును, నేనైతే టీవీదా చూస్తూ ఉండాను, నువ్వు కానీ ఇంటికి రా అన్నట్టు పిలిచేసి మనసులోనే అనుకుంటుంది. ఇందాక ఫోన్ మాట్లాడింది కదా ఆ అమ్మాయి అయితే నా యొక్క బెస్ట్ ఫ్రెండ్, ఇంకా తనతో ఉన్నాడు కదా వాడైతే నా హస్బెండ్. మా ఇద్దరికి పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతా ఉంది. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ కానీ నన్ను చీట్ చేస్తూనే ఉండారు. నాకు వీళ్ళతో జీవించడం కన్నా నరకమే మేలు అన్నట్టు అనిపిస్తూ ఉంది. నన్ను వాడుగా ఫైర్లో నుంచి కాపాడాడు, అప్పుడు మంచిగా ఉన్నాడు, కానీ ఇప్పుడుదా సెల్ఫిష్ అయిపోయాడు అన్నట్టు అనుకుంటా ఉంటుందా. ఆ టైంలో హీరోయిన్కి మెసేజ్ వస్తుంది. ఆ చిలక హీరోయిన్ కోసం తెచ్చే సూప్ అయితే వేస్ట్ ఫుడ్, సో మీరైతే హుషారుగా ఉండండి అన్నట్టు హీరోయిన్ యొక్క స్పైదే చెప్తాడనమాట. సో ఇప్పుడు ఈ చిలక కానీ ఇంటికి అయితే వచ్చి హీరోయిన్ వాళ్ళ అత్తమ్మతో మాట్లాడుతూ ఉంది. ఈమెకైతే హీరోయిన్ కన్నా ఈ చిలకదా తన కొడుకుకి కోడలుగా రావాలి అన్నట్టు అనిపిస్తూ ఉందేమో. సో హీరోయిన్ గురించి అయితే తప్పు కదా మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఈ అమ్మాయి అయితే హీరోయిన్కి సపోర్ట్ చేసేటట్టు, ఆంటీ మీరు అలాగంతా అనకండి, హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అయితే రీసెంట్గానే చనిపోయారు కదా, అందుకుదా హీరోయిన్ అయితే ఇప్పుడు బాధలో ఉంటుంది అన్నట్టు చెప్పేసి హీరోయిన్తో కానీ నీకోసం నేనైతే సూప్ తీసుకొచ్చాను, వెళ్ళి తాగు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ వెళ్ళి ఫస్ట్ ఆ సూప్ను అయితే వాళ్ళ అత్తమ్మ కదా సర్వ్ చేస్తుంది. వయసులో పెద్ద మీరు కదా, మీరే ఫస్ట్ తాగండి అనేసి. ఆమె కానీ అది ఎలాంటిది అనేసి తెలియకుండానే తాగుతూ ఉంటారా. సడన్గా హీరోయిన్ అయితే వామిట్ చేసేలా చేస్తుంది. ఏమైంది అన్నట్టు ఇద్దరు అడుగుతారా. హీరోయిన్ కానీ నేనైతే ప్రెగ్నెంట్గా ఉండాను అన్నట్టు చెప్తుంది. ఇద్దరు ఫుల్ షాక్ అయిపోయారనమాట. ఈ చిలక అయితే అదెలా సాధ్యమైంది, మీరిద్దరుదా కలిసే పడుకోవడం లేదు కదా అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ ఒక రోజు నా హస్బెండ్ అయితే బాగా డ్రింక్స్ చేసేసి వచ్చాడా, ఆ రోజుదా ఇదంతా జరిగింది అన్నట్టు చెప్తుంది. యాక్చువల్గా హీరోయిన్ ప్లానే వేరనమాట. తను ఇప్పుడు ప్రెగ్నెంట్గా అంతా లేదు, తనని వాళ్ళ హస్బెండ్ అయితే ఖచ్చితంగా డివోర్స్ చేయడు, కానీ ఈ చిలకని రెచ్చగొడితే దీనివల్ల అయినా వాడు తనని డివోర్స్ చేస్తాడన్న దానికోసమే ఇదంతా చేసేసి నేను కానీ ఇప్పుడైతే హాస్పిటల్కి చెకప్కి ఇదా వెళ్తా ఉండాను అన్నట్టు చెప్తుందా. దీనికి ఇది నచ్చకపోయినా హీరోయిన్కి అయితే కంగ్రాచులేషన్ చెప్పేసి ఆ దరిద్రుడు నన్ను ఏమార్చాడా అన్నట్టుగా తిట్టుకుంటూ వెళ్తా ఉంది. అటే కట్ చేసి డ్రామా యొక్క హీరోనే చూపిస్తారు. వీడైతే చాలా పెద్ద కంపెనీ యొక్క CEO అన్నమాట. ఇప్పుడు తన యొక్క డాక్టర్ ఫ్రెండ్ని చూడడానికి హాస్పిటల్కి అయితే వచ్చి ఉంటాడు. సో ఇద్దరు మాట్లాడుతూ ఉండేటప్పుడు ఫ్రెండ్ కానీ మీ అమ్మ నీకు ఎన్ని బ్లైండ్ డేట్లు చూస్తూ ఉండారు, నువ్వు కానీ వెళ్ళొచ్చు కదా అంటాడా. కానీ హీరో అయితే నాకు అందులో అంత ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు చెప్తా ఉంటాడు. ఆ టైంలో అక్కడికి హీరోయిన్ గానే వస్తుందన్నమాట. హీరోయిన్ని చూసిన వెంటనే వీడైతే ఫుల్ షాకింగ్లో చూస్తూ ఉంటాడు. అంటే వీళ్ళిద్దరికి మధ్య ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టుంది. సో ఇప్పుడు హీరోయిన్ కానీ వచ్చి డాక్టర్తో ఒక ఫేక్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ అయితే అడుగుతుంది. అతను కానీ వెళ్ళి తెస్తాను అనేసి వెళ్తాడా. కానీ హీరో అయితే ఇంకా కానీ ఆ షాకింగ్ నుంచి బయటపడలేదు. చేతిలో ఉండే గ్లాసుని కానీ కిందే పడేస్తాడనమాట. ఈ డాక్టర్ కానీ దాన్ని అయితే తెచ్చి ఇచ్చేసి ఇదిగో చూడండి మీ ఫ్రెండ్ నాతో అడిగారు కాబట్టి నేను దీన్ని ఇస్తా ఉంటాను, కానీ ఈ విషయం బయట తెలియకూడదు, ఆ తర్వాత నా జాబ్కే ప్రాబ్లం అవుతుంది అంటాడా. హీరోయిన్ కానీ ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను బయట చెప్పను అన్నట్టు చెప్పేసి ఆ రిపోర్ట్ని కానీ తీసుకునేసి అక్కడ నుంచి వెళ్తూ ఉంటుందా. హీరో కానీ ట్యాంగ్ ఎందుకు ఇప్పుడు ఫేక్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ని తీసుకొని వెళ్తా ఉంది. హీరోయిన్ అయితే ఆ దరిద్రుడు యొక్క మంచి కోసం ఇంతగా ఆలోచిస్తూ ఉందా అన్నట్టు హీరో మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఫ్రెండ్ వాడు కానీ అయినా హీరోయిన్ ఏమో టాంగ్ అనేసి నీకెలా తెలుసు, ఇందాక నువ్వు నీళ్ళే కదా తాగావు, ఏదో ఆల్కహాల్ తాగినట్టు వాగుతూ ఉండవే అన్నట్టు తిడతా ఉంటాడా. బయట వెళ్ళిన హీరోయిన్ కానీ హీరోకి అయితే కాల్ చేస్తుంది. యాక్చువల్గా అది హీరో అన్న విషయం హీరోయిన్కి తెలియదు. మా నాన్న కానీ మీ దగ్గర అయితే కొంచెం ల్యాండ్ ఇచ్చారు కదా, అదైతే నాకు ఇప్పుడు రిటర్న్ కావాలి, నేను కానీ మిమ్మల్ని మీట్ అయ్యి మాట్లాడొచ్చా అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ ఓకే ఈవినింగ్ 6 o'clock అయితే నేను చెప్పే హోటల్కి వచ్చేయండి అన్నట్టు చెప్తాడు. కానీ హీరోకి తెలుసు అన్నమాట అది హీరోయిన్ అనేసి, కానీ హీరోయిన్కి తెలియదు. ఆ రోజు ఈవినింగ్ అయితే హీరోయిన్ కానీ వచ్చి హోటల్లో అయితే వెయిట్ చేస్తూ ఉంటుందా. అక్కడికి హీరో కానీ వస్తాడు. కానీ హీరోయిన్ పక్కన కాకుండా తన కోసం బ్లైండ్ డేట్కి ఒక అమ్మాయి వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయి దగ్గరదా వెళ్ళి హీరో కానీ కూర్చుంటాడా. ఈ అమ్మాయి కానీ తన గురించి ఎంత ఇంట్రడ్యూస్ చేస్తుంది, కానీ హీరో అయితే ఈ అమ్మాయిని పట్టించుకోకుండా వెనక సైడ్ ఉండేటువంటి హీరోయిన్నే చూస్తూ ఉంటాడు. దీనికైతే కాలిపోయిందనమాట. రే దరిద్రుడా, నీ ముందర నేను కూర్చొని ఉన్నాను, కానీ నువ్వు నా వెనకాల ఉండే అమ్మాయికి లైన్ వేస్తూ ఉండవా అన్నట్టు అరుస్తుందా. నేరుగా వెళ్ళిన హీరో కానీ హీరోయిన్తో అయితే నాకు ఒక చిన్న ఫేవర్ చేయండి అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ పిలుచుకొని వచ్చి, యాక్చువల్గా హీరోయిన్ అయితే నా గర్ల్ ఫ్రెండ్, తను ఇప్పుడు నా బిడ్డకి ప్రెగ్నెంట్గా ఉంది అన్నట్టు చెప్తాడా. ఈ అమ్మాయి అయితే
నమ్మట్లేదనమాట. అదేలా సడన్గా గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ మీకు అంత డౌట్గా ఉంటే ఈ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ని అయితే చూడండి అనేసి ఇందాక తెచ్చిన రిపోర్ట్ని ఇస్తాడా. హీరోయిన్ కానీ అవునవును నా బిడ్డకి తండ్రి హీరోదా అన్నట్టు చెప్తుంది. ఈ అమ్మాయి కానీ దాన్ని చూసేసి మరెందుకురా నువ్వు బ్లైండ్ డేట్కి వచ్చి నా ప్రాణం తీస్తా ఉండవు, వెళ్ళి మర్యాదగా మీ అమ్మతో కానీ చెప్పు అన్నట్టు దాన్ని తీసి వాడి మొహం మీద విసిరేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుందా. ఆ తర్వాత హీరో హీరోయిన్ కానీ కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ కానీ అడుగుతుందన్నమాట, యాక్చువల్గా ల్యాండ్ మా నాన్న మీ దగ్గర ఇచ్చారు కదా, దాన్ని కానీ రిటర్న్ నా దగ్గర అయితే ఇచ్చేయండి, నాకు అవసరం ఉంది అనేసి దాన్ని అయితే వాళ్ళ హస్బెండ్ కోసం అడుగుతా ఉంది అనుకునేసి హీరో కానీ ఇదిగో చూడండి మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, దాన్ని కావాలంటే ఇస్తాను, కానీ మీ నాన్న ఇచ్చిన ఆ ల్యాండ్ని అయితే నేను ఇవ్వలేను అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే మీరు నా కోసం ఎంత డబ్బులు అయినా ఇస్తానంటా ఉండారే, ఒకవేళ మీరు మా నాన్నకి అంత క్లోజ్ అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ మనసులోనే అనుకుంటాడు, అంత సక్రమంగా వెళ్ళుంటే ఈ పాటికి నేను మీ నాన్నకి అల్లుడై ఉండేవాడిని అనేసి. ఆ టైంలో హీరోయిన్ కి వాళ్ళ అత్తమ్మ కానీ మెసేజ్ చేస్తుంది, ఇంకా ఎంతసేపు బయట ఉంటావు, త్వరగా ఇంటికి వచ్చి వండు అనేసి. దాంతో హీరోయిన్ కానీ మళ్ళీ మాట్లాడదామండి అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుందా. అదేవిధంగా హీరో బ్లైండ్ డేట్కి వెళ్లకుండా హీరోయిన్తో మాట్లాడుతూ ఉన్నాడన్న విషయం వాళ్ళ అమ్మకి కానీ తెలిసిపోయి హీరోని పిలిచి కూర్చోబెట్టి ఒకటే అరుస్తా ఉందన్నమాట. అప్పుడు హీరో కానీ ఆలోచిస్తాడు, యాక్చువల్గా జాంగ్ ఫ్యామిలీ అదే హీరో వాళ్ళ ఫ్యామిలీ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు కానీ చిన్నప్పుడే ఒక ఒప్పందం వేసుంటారు. హీరోయిన్ అయితే హీరోకి ఇచ్చి పెళ్లి చేస్తాము అనేసి, దానివల్లే ఒక ల్యాండ్ని అయితే హీరోయిన్ వాళ్ళ నాన్నతో కానీ హీరో వాళ్ళ నాన్న అయితే ఇచ్చుంటాడనమాట. సో హీరోకి చిన్నప్పటి నుంచే హీరోయిన్ మీద అయితే ప్రేమ ఉంటుంది, తనని ఆ ఫైర్ నుంచి కాపాడింది కూడా హీరోనే. కానీ హీరోయిన్ అయితే తన హస్బెండ్ దా అనుకునేసి వాడు వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు వాడికైతే ఓకే చెప్పి వాడిని కానీ పెళ్లి చేసుకొని ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళ అమ్మ కానీ అడుగుతా ఉంది, తనకి ఆల్రెడీ వేరే వాడితో పెళ్ళైపోయిందిరా, నువ్వు ఇంకా కానీ తననే మనసులో పెట్టుకొని ఉండడం అసలు మంచిది కాదు, అయినా ఇప్పుడు ఆ ల్యాండ్ని తన దగ్గర ఇవ్వబోతావా అన్నట్టు అడుగుతుందా. ఆ ల్యాండ్ కట్నంగా తన కోసం ఇచ్చింది, సో దాన్ని నేను తిరిగి తన దగ్గర ఇచ్చేస్తాను అన్నట్టు చెప్తా అంటాడా. ఇటు పక్క హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కానీ ఇంటికి అయితే వస్తాడనమాట. వాడితో వాళ్ళ అమ్మ కానీ చెప్తా ఉంది, అయినా నువ్వెందుకు రా హీరోయిన్ని ప్రెగ్నెంట్గా చేసావు, ముందు తననైతే డివోర్స్ చేసి ఇంట్లో నుంచి కానీ బయటికి గెంటేసి ఆ చిలకని కానీ ఇంటికి అయితే పిలుచుకోనరా, అమ్మాయిదా నాకైతే కోడలుగా రావాలి అన్నట్టు అరుస్తూ ఉంటుందా. కానీ వీడైతే చాలా దరిద్రుడుగా ఉన్నాడు, అమ్మ తను మీకు చాలా సేవలు చేస్తూ ఉంది కదా, అయినప్పటికీ మీరు ఎందుకు హీరోయిన్ని వద్దంటా ఉండారు అన్నట్టు హీరోయిన్కి సపోర్ట్ చేసేటట్టు మాట్లాడుతూ ఉంటాడా. ఆ టైంలో హీరోయిన్ యొక్క స్పై కానీ హీరోయిన్కి అయితే మెసేజ్ చేస్తాడనమాట, ఈరోజు ఆఫీసులో అయితే ఆ చిలక ఇంకా మీ హస్బెండ్ ఇద్దరు కానీ చాలా పెద్ద గొడవే వేసుకున్నారు అనేసి. సో హీరోయిన్ కానీ అటైతే ఆ షోని చూడడానికి రేపు నేను కానీ ఆఫీస్కి అయితే వస్తాను అన్నట్టు చెప్పేసి నెక్స్ట్ డే ఆఫీస్కి వస్తుంది. యాక్చువల్గా ఈ కంపెనీనే హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ ఇదేదా, తనని వాడు పెళ్లి చేసుకోవడం వల్లే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ దీన్ని కానీ చూసుకుంటూ ఉంటాడు. అక్కడ వర్క్ చేసే వాళ్ళు కానీ హీరోయిన్ అయితే 3 సంవత్సరాల తర్వాత ఆఫీస్కి వచ్చి ఉంటుంది, కానీ వాళ్ళ హస్బెండ్ అయితే ప్రతిరోజు లంచ్ అయితే ఆ చిలకతో చేసేవాడు. దీన్ని చూసేటప్పుడు ఇద్దరికి మధ్య గొడవ అయితే జరగబోతుంది అంటా ఉంటారా. హీరోయిన్ కానీ వాళ్ళ హస్బెండ్ దగ్గరికి అయితే వస్తుంది అనమాట. వీడు కానీ నువ్వు ఇక్కడ సడన్గా ఎందుకు వచ్చావు అంటాడా, నీతో కలిసి తింటాము, నీకు చూసేసి వెళ్దామనేసి వచ్చాను అన్నట్టు చెప్తుందా. ఈ చిలక పక్కనే ఉంటుంది, అయినా నువ్వెందుకు మా కంపెనీలో ఉంటున్నావు అన్నట్టు హీరోయిన్ అడుగుతుందా. అదేమీ లేదు, వర్క్ రిలేటెడ్గా మాట్లాడాలి, అందుకే నేను కానీ వచ్చాను అన్నట్టు సమాలిస్తుంది. సరే రండి అందరం కానీ కలిసి భోజనం చేద్దాం అనేసి అందరూ కానీ కలిసి కూర్చుంటారు. ఆ టైంలో హీరోయిన్ కానీ తన యొక్క స్పైక్ అయితే సైగ చేస్తుందనమాట. వాడు కానీ యాక్సిడెంట్గా తను తెచ్చే లంచ్ని అయితే ఆ చిలక మీద పోసేటట్టు పోసేస్తాడా. దీనికైతే మండిపోయిందనమాట. హీరోయిన్ మీద ఉండే కోపం మొత్తాన్ని కానీ వాడి మీద అయితే చూపించి బాగా తిట్టేసి అక్కడ నుంచి కానీ రెస్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోతుందా. వీడు కానీ ప్లాన్ అయితే సక్సెస్ అయ్యిందన్నట్టు హీరోయిన్తో సైగ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడా. హస్బెండ్ వాడు కానీ హీరోయిన్తో నువ్వు ప్రెగ్నెంట్గా ఉండవు కదా, సో బేబీ ప్రోడక్ట్ ఎంత కానీ మనం అయితే కొనుక్కొద్దాం అనేసి మాల్కి అయితే పిలుచుకొని వచ్చి ఉంటాడు. సో ఇద్దరు కానీ అక్కడైతే చూస్తూ ఉంటారా. ఈ మాల్ యొక్క ఓనరే హీరోదా అన్నమాట. వాడు కానీ చూడడానికి అయితే వచ్చుంటాడా. అక్కడికి వెన్సీ కానీ వచ్చి హీరోతో అయితే ఇంట్రడ్యూస్ అవ్వడానికి ట్రై చేస్తాడనమాట. కానీ హీరో అయితే అసలు పట్టించుకోకుండా గార్డ్స్తో కానీ సైగ చేస్తాడు. వాళ్ళు కానీ వచ్చి వీడిని అయితే ఆటే తీసుకొచ్చి బయటికి అయితే గంటేస్తారు. వీడిక మండిపోతా ఉందన్నమాట. హీరోయిన్ కానీ అక్కడికైతే వచ్చేసిందా, వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే నన్నే బయటికి గంటేస్తారు అన్నట్టు ఒకటే అరస్తా ఉంటాడు. కానీ హీరోయిన్ అయితే హీరో కానీ చూసినట్టాడనమాట. సో తనకి కావాల్సిన థింగ్స్ అంతా కానీ అక్కడ వర్క్ చేసే వాళ్ళతో ఇచ్చి పంపించుంటాడు. ఇప్పుడు వాళ్ళు కానీ వచ్చి సారీ మ్యామ్ మా బాస్ అయితే కొంచెం టెన్షన్లో ఉన్నాడు, అందుకే ఈ విధంగా చేశాడు, కాంపన్సేషన్గా దీన్ని కానీ మీకు అయితే ఇవ్వమన్నాడు అనేసి కొన్ని డ్రెస్సెస్ అవంతా కానీ తీసుకొచ్చిస్తారనమాట. కానీ వీడైతే చూసావా నేను ఎక్కడ వాళ్ళ మీద కేసు పెడతానో ఏమో అన్న భయంతో దీన్నంతా ఇచ్చుండారు అన్నట్టు సంతోషపడతా ఉంటాడా. హీరోయిన్ కానీ సరే అండి చాలా సంతోషం
ఇష్టం, నేను కానీ ఈరోజు డిన్నర్కి ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్తా ఉండాను అన్నట్టు చెప్తుందా. ముందు ఆ ఫ్రెండ్తో నీ యొక్క ఫ్రెండ్షిప్ని కట్ చేయన్నట్టు వీడు చెప్తాడు. అదేమీ లేదు, ఆ ల్యాండ్ గురించి డిస్కషన్ చేయాలి, అందుకే వెళ్తా ఉండాను అన్నట్టు చెప్తుందా. వీడికి సంతోషం అయిపోయిందనమాట. అవునా, ఆ ల్యాండ్ ఎక్కడుంది, నువ్వు చూసావా అంటాడా. కానీ హీరోయిన్ అయితే వెంటనే కానీ రాని ఫోన్ అయితే ఎత్తి చెవులో పెట్టుకునేసి సరే అండి నేను వెళ్ళొస్తాను అన్నట్టు చెప్పేసి వీడితో సమాధానమే చెప్పకుండా ఫ్రెండ్ నిదా వచ్చి మీట్ అవుతుందనమాట. ఇద్దరు కానీ బాగా డ్రింక్స్ చేస్తూ హీరోయిన్ కానీ తన బాధ మొత్తాన్ని కానీ ఫ్రెండ్తో అయితే చెప్పి ఫీల్ చేస్తూ ఉంటుందా. ఆ టైంలో ఒక మ్యూజిక్ కానీ వినపడుతుంది అనమాట. హీరోయిన్ అయితే తనని తాను మర్చిపోయి ఆ మ్యూజిక్కి డ్యాన్స్ కానీ వేస్తూ ఉంటుంది. దీన్నంతా కానీ హీరో అయితే దూరంలో కార్లో ఉంటూ దీన్నంతా కానీ వీడియో తీస్తూ ఆలోచిస్తాడు. యాక్చువల్గా హీరోయిన్ అయితే వీళ్ళ హై స్కూల్ టైంలో కానీ ఈ విధంగానే డ్యాన్స్ చేసేదనమాట. సో ఆ మెమరీని అంతా కానీ తలుచుకునేసి హీరో కానీ ఇప్పుడు ఈ వీడియోని అయితే హీరోయిన్ కానీ సెండ్ చేస్తాడు. సో తను కానీ దీన్ని అయితే చూసేసి ఎవరబ్బా అది అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుందా. అక్కడికైతే హీరో కానీ వస్తాడు. అటంటే నువ్వు నన్ను ఫాలో చేస్తూ ఉండవా అన్నట్టు అడుగుతుందా. కానీ హీరో అయితే నీకు ఆ ల్యాండ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదా అన్నట్టు అడుగుతాడు. హీరోయిన్ కానీ సరే చెప్పండి అన్నట్టు అడుగుతుందా. దాంతో వీడు కానీ యాక్చువల్గా ఆ ల్యాండ్ అయితే మీ యొక్క ఓన్ ప్రాపర్టీ కాదు, దాన్ని అయితే మా నాన్నదా మీ నాన్నకైతే ఇచ్చాడు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ దేనికి అన్నట్టు అడుగుతుందా. కానీ హీరో అయితే ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటున్నావా, నేను కానీ ఈ విషయాన్ని నీతో చెప్తాను అంటాడు. కానీ హీరోయిన్ అయితే చాలా సాడ్గా ఉందా. దాంతో హీరో కానీ నీకు కష్టం ఉండి ఎవరితో అయినా మాట్లాడాలి అనుకుంటే నువ్వు కానీ నాతో వచ్చి మాట్లాడవచ్చు అన్నట్టు చెప్తా అంటాడా. ఆ టైంలో మత్తులో ఉన్న హీరోయిన్ ఫ్రెండ్ కానీ నిద్ర లేచిన వెంటనే హీరోయిన్ అయితే చూసి వీడుదా నిన్ను ఫైర్లో నుంచి కాపాడింది అన్నట్టు చెప్తుందా. హీరోయిన్కి అర్థం కాలేదు, ఏం మాట్లాడుతూ ఉండవు నువ్వు, నా హస్బెండ్ కదా నన్ను కాపాడింది అన్నట్టు అడుగుతుందా. కాదు నాకు బాగా తెలుసు, హీరోదా నిన్ను కాపాడాడు, కానీ నీ హస్బెండ్ నీకు ప్రపోజ్ చేశాడు, నువ్వు కానీ దాన్ని అయితే యాక్సెప్ట్ చేసావు అన్నట్టు చెప్తుందా. ఇప్పుడుదా హీరోయిన్కి అర్థమవుతుందనమాట, కాపాడింది హీరో కానీ మనం పెళ్లి చేసుకునిందేమో మన హస్బెండ్ నా అనేసి. ఆ నెక్స్ట్ అయితే ఫ్రెండ్ని కానీ పిలుచుకొని వెళ్ళి తన ఇంట్లో అయితే వదిలేసి నీకు ఏదైనా బాధ ఉంటే నాతో వచ్చి చెప్పొచ్చు అని ఉంటాడు కదా హీరో. అందుకనేసి వాడితో కానీ వచ్చి చెప్తా ఉంది. యాక్చువల్గా నాకు పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతా ఉంది, ఈమెకి పెళ్ళైన 1 ఇయర్లోనే వాళ్ళ పేరెంట్స్ అయితే మంచాన పడ్డారంట. ఆ తర్వాత అయితే వాళ్ళ హస్బెండ్ కానీ ఆ కంపెనీని అయితే తనే ఇప్పుడు టేక్ కేర్ చేసుకుంటా ఉన్నాడు. సో నన్ను అయితే ఇంట్లో ఒక పని మనిషిలాగా వాడైతే ట్రీట్ చేస్తూ ఉన్నాడు. వాడి నుంచి నేను తప్పించుకోవాలి అనుకున్నా కానీ నన్ను అయితే అస్సలు వదిలిపెట్టాడు, నా కంపెనీ మొత్తం వాడికి కావాలి, దానికోసమే ఈ విధంగా చేస్తూ ఉన్నాడు అన్నట్టు చెప్తుందా. హీరో కానీ ఈ సిచ్యువేషన్లోనూ నువ్వు ఇంటికి అయితే వెళ్ళాలా అంటాడు. ఇంకెక్కడికి వెళ్ళేది చెప్పు అన్నట్టు హీరోయిన్ అడుగుతుందా. నేరుగా హీరోయిన్ అయితే ఒక హోటల్ కింద పిలుచుకొని వస్తాడు. ఇక్కడైతే 2 రూమ్లు కానీ బుక్ చేస్తున్నాను, నువ్వు బాగా డ్రింక్స్ చేసేసి అక్కడ వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ బాగా డ్రింక్స్ చేసేసి అయినా నేను ఎందుకు నిన్ను ముందే మీట్ అవ్వలేదు, ఒకవేళ మీట్ అయ్యి ఉంటే నా ట్రూ లవ్ వల్ల ఈ గొడవంతా వచ్చి ఉండేది కాదు కదా అన్నట్టు చెప్తుందా. హీరో చేయి పట్టుకునేసి నువ్వు ఆల్రెడీ ఒకసారి నా ప్రాణం కాపాడావు కదా, ఇప్పుడు కానీ నన్ను మళ్ళీ కాపాడుతావా అంటుంది. హీరో కానీ ఏంది నేను నిన్ను కాపాడాలా అంటాడు. హీరోయిన్ అయితే ఇదిగో చూడు, ఒకవేళ నువ్వే నా ప్రాణాన్ని కాపాడిందన్న విషయం నాకు ఆల్రెడీ తెలుసుంటే ఖచ్చితంగా నేనైతే నిన్ను తరిమి తరిమి ప్రేమించి ఉండేదాన్ని తెలుసా అన్నట్టు చెప్తుంది. యాక్చువల్గా ఆ ఫైర్లో తన ప్రాణాన్ని కాపాడింది ఆ వెన్జీ అనుకునేసిదా. హీరోయిన్ అయితే వాడిని కానీ పెళ్లి చేసుకుని ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు అది హీరో అని తెలిసేసరికి తను చాలా ఫీల్ చేస్తూ ఉంటుందా. హీరో కానీ ఇప్పటికీ నువ్వు నన్ను ప్రేమించవచ్చు కదా అన్నట్టు చెప్పి హీరోయిన్ని కానీ వచ్చి కిస్ చేస్తాడా. హీరోయిన్ వేరే హాఫ్ మత్తులో ఉంది. ఆ టైంలోనూ హీరోని అయితే దూరం చేసేసి నీకు కొంచెం కానీ బుద్ధి లేదు, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, నన్ను వచ్చి కిస్ చేస్తూ ఉండవే అన్నట్టు తిట్టేసి అక్కడ నుంచి కానీ రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. కానీ నెక్స్ట్ డే తను ఏమనుకుంటుందంటే అయ్యో నేను బాగా డ్రింక్స్ చేసేసి హీరోని కానీ కిస్ చేసి ఉండాను, నాకు అసలు బుద్ధే లేదు అనేసి తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఆ టైంలో హీరో కానీ వచ్చి మనం ఇద్దరం కానీ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దామా అన్నట్టు పిలుస్తాడా. కానీ హీరోయిన్ అయితే సారీ నైట్ అయితే నేను ఏదో బుద్ధి లేకుండా వచ్చి నిన్ను కానీ కిస్ చేసి ఉన్నాను, తాగిన మత్తులో ఉంటుందా. హీరో కానీ నవ్వుతూ అవునవును నువ్వుదా నన్ను వచ్చి కిస్ చేసావు అన్నట్టు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ కంపెనీ అయితే హీరో వాళ్ళ కంపెనీతో ఒక ప్రాజెక్ట్ కోసం కోఆపరేషన్కి అడుగుతా ఉండారంట. సో నువ్వు వేరే నన్ను కాపాడు అన్నావు కదా, నువ్వు కావాలంటే ఈ ప్రాజెక్ట్లో పని చేయొచ్చు కదా అన్నట్టు అడుగుతాడా. కానీ హీరోయిన్ అయితే నేను కానీ ఆలోచిస్తాను అన్నట్టు మాత్రం చెప్తుంది. కానీ హీరో అయితే ఒకవేళ నేనే నిన్ను కాపాడాను అనేసి తెలిస్తే నన్ను కానీ ప్రేమించి ఉండేదానివి అన్నావు కదా, అది నిజమా అంటాడా. హీరోయిన్ కానీ అది నిజమే, కానీ ఇప్పుడైతే అది కుదరదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ కానీ పెళ్ళైపోయి హస్బెండ్ ఉన్నాడు అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ ఇంటికి వస్తుంది. వచ్చిన వెంటనే ఈ అత్తమ్మ అయితే వెళ్ళి హీరోయిన్ని కొట్టడానికి పోతుందనమాట. నైట్ అంతా ఏ ఊరు మీద తిరిగావే, ఇంటికి కానీ రాలేదు, ఫోన్ చేస్తే కాల్ని అటెండ్ చేయట్లేదు, అసలు నీ ఫోన్కి ఏమైంది అన్నట్టు అరుస్తూ ఉంటుందా. వెంటనే వాళ్ళ హస్బెండ్ వచ్చి హీరోయిన్
పీక పిసికేస్తా ఉంటాడనమాట. హీరోయిన్ గాని రే నా కడుపులో బిడ్డ ఉంది వదులురా అన్న తర్వాతదా వాడు గాని వదిలేసి నైట్ అంతా నువ్వు ఎక్కడెళ్ళి తిరిగావో నాతో గాని ఇప్పుడు చెప్పు అన్నట్టు అరుస్తాడా. ఈ అత్తమ్మ అయితే ఇదిగో చూడు నీలాంటి దాంతో అంతా నా కొడుకు కాపురం చేయలేడు, మర్యాదగా నువ్వైతే వాడికి డివోర్స్ ఇవ్వు అన్నట్టు అరుస్తా ఉంటుందా. హీరోయిన్ గాని ఇదిగో చూడండి నేనైతే నా ఫ్రెండ్ ఇంట్లోదా ఉన్నాను, నా ఫోన్ వేరే స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుకే మీరు కాల్ చేసింది నాకు తెలియలేదు అన్నట్టు చెప్తుంది. మీకు డౌట్ గా ఉంటే కాల్ చేసి అడగండి అంటుందా. వెంటనే ఈ హస్బెండ్ గాని కాల్ చేస్తాడనమాట. ఫ్రెండ్ గాని అవును హీరోయిన్ అయితే నైట్ అంతా నాతోదా ఉనింది అన్నట్టు చెప్తుందా. వెంటనే వీడు గాని సారీరా బంగారం నీకు ఏమైపోయిందో ఏమో అన్న బాధతోదా నేను గాని ఇలా కంగారు పడ్డాను అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే ఇందాక మీ అమ్మ గాని నన్ను డివోర్స్ చేయమనింది కదా, నాకు నీ దగ్గర నుంచి డివోర్స్ కావాలి, నన్ను డివోర్స్ చేయంటుందా. కానీ వీడైతే నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నావు, ఈ టైంలో మనం ఎలా డివోర్స్ చేసేది అన్నట్టు అడుగుతాడా. వెంటనే హీరోయిన్ గాని అటైతే సరే మీ అమ్మని గాని ఇంట్లో నుంచి బయటికి గంటేయి, నేనైతే తనతో ఉండలేను అన్నట్టు చెప్తుందా. ఈమెకి కాలిపోయిందనమాట. ఏం మాట్లాడుతూ ఉండవే అనేసి అరుస్తూ ఉంటుందా. తల్లి కాసేపు నోరుముయి తల్లి అన్నట్టు చెప్పేసి వాడు కానీ హీరోయిన్ అయితే ఓదార్చడానికి ట్రై చేస్తాడు. కానీ హీరోయిన్ అయితే మీ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళకూడదు అంటే నేను కానీ వర్క్కి అయితే వెళ్తాను, ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇంటి పనులంతా నేను చేయను అన్నట్టు చెప్తుందా. దాంతో వీడు కానీ సరే అన్నట్టు ఒప్పుకుంటాడనమాట. కానీ వీడేం చెప్తాడంటే నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నావు కదా, సో నీకు హెల్ప్ చేయడం కోసమైనా మా అమ్మాయి ఇంట్లో ఉన్ని అన్నట్టు చెప్తాడా. కానీ వాళ్ళ అమ్మ అయితే వెంటనే గుండెని పట్టుకునిందనమాట. నేనెక్కడ ఇంటి పనులంతా చేసేది, నా వల్ల అస్సలు కావట్లేదు అనేసి వీడు కానీ అలసిపోయి నేనైతే ఆఫీసులో వర్క్ ఉంది వెళ్ళొస్తాను అన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. ఈ విషయాన్ని హీరోయిన్ కానీ హీరోకి అయితే మెసేజ్ చేసి చెప్తుంది, ఈ విధంగా తన కంపెనీలోనే ఇప్పుడైతే తను వర్క్కి వెళ్ళబోతుంది అనేసి. దాంతో హీరో కానీ తన యొక్క అసిస్టెంట్ అయితే పిలిచి యాక్చువల్గా ఆ కంపెనీ నుంచి ఒక ప్రాజెక్ట్ అయితే వచ్చి ఉంటుంది కదా, ఫస్ట్ దాన్ని కానీ మీరైతే రిజెక్ట్ చేసేసి అక్కడ ఉండే కంటెంట్ క్రియేటర్ని అయితే మీరు కానీ చేంజ్ చేయమనండి, ఆ తర్వాత ఓకే చెప్పండి అంటాడా. దాంతో వాళ్ళు కానీ ఓకే బాస్ అన్నట్టు చెప్తారు. హీరో కానీ ఆ ప్రాజెక్ట్ బుక్ని అయితే హీరోయిన్తో ఇచ్చి తనే ఈ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసేలా చేయడం కోసం తన ఆఫీస్కి కానీ పిలుచుంటాడా. సో హీరోయిన్ కానీ వస్తుంది, తన మెడకాయ చూస్తే మార్నింగ్ వాళ్ళ హస్బెండ్ కానీ బాగా నలిపేసి ఉంటాడు కదా, దానివల్ల ఎర్రబడిపోయి ఉంటుందన్నమాట. ఏమైంది అన్నట్టు హీరో అడుగుతాడా. అదేమీ కాలేదు అన్నట్టు చెప్పి హీరోయిన్ ఏదేదో చేస్తుంది. ఆ తర్వాత మీరు నాకు చాలా హెల్ప్ చేశారు కదా, దానికోసం నేను కానీ కుకీస్ అయితే తీసుకొచ్చున్నాను, ఇదిగోండి అన్నట్టు ఇస్తుందా. వీడు దాన్ని అయితే టేస్ట్ చేసేసి చాలా సూపర్గా ఉంది అన్నట్టు కాంప్లిమెంట్ అయితే ఇస్తూ ఉంటాడు. అటే కట్ చేసి వెంజీనే చూపిస్తారు. వాడితో కానీ ఈ చిలక అయితే చెప్తా ఉంది, అయినా నువ్వు ఈ హీరోయిన్ని ఎప్పుడు డివోర్స్ చేయబోతావు అనేసి. దాంతో వాడు కానీ ఇదిగో చూడు నేనేమి తనతో సంతోషంతో కాపురం చేయట్లేదు, హీరోయిన్ కడుపులో ఉండే బిడ్డ పుట్టిన తర్వాత ఆస్తి మొత్తం కానీ ఆ బిడ్డ పేరు మీద అయితే పోతుంది, ఆ తర్వాత దాన్ని అంతా కానీ నేను సొంతం చేసుకోవచ్చు, ఆ తర్వాత హీరోయిన్కి ఏమైనా ఎవరు అడుగురు అన్నట్టు చెప్తాడా. ఇప్పుడు ఇది కానీ అంటే తన్ని నువ్వు చంపేస్తావా అంటుంది. లేదు వాళ్ళ నాన్న అయితే చాలా ఆస్తిని కానీ రహస్యంగా దాచిపెట్టుండాడు, సో హీరోయిన్ మనతో ఉంటే మాత్రమే అదంతా నాకు సొంతం అవుతుంది అన్నట్టు ప్లాన్ వేస్తాడనమాట. నెక్స్ట్ డే హీరోయిన్ కానీ ఆఫీస్కి అయితే వచ్చి హీరో వాళ్ళ ప్రాజెక్ట్ మీద చేస్తూ ఉంటుందా, అక్కడికైతే తనకి హెల్ప్ చేస్తాడు కదా. ఆ అబ్బాయి కానీ వచ్చి ఈ ప్రాజెక్ట్ చాలా కష్టం నువ్వెందుకు చేస్తూ ఉండవు అంటాడా. ఇదిగో చూడు ఇందులో నువ్వు నాకు హెల్ప్ చేస్తావా లేదా అన్నట్టు అడుగుతుంది. వాడు కానీ నువ్వు అడిగితే నేను కాదంటానా, ఖచ్చితంగా హెల్ప్ చేస్తానక్క అన్నట్టు చెప్తాడనమాట. అదే టైంలో వెంజీ కానీ తన యొక్క అసిస్టెంట్ని అయితే ఒకటే తిడుతూ ఉన్నాడు, ఎందుకంటే హీరో కానీ ఆ అమ్మాయి ఇచ్చిన ప్రాజెక్ట్ని అయితే క్యాన్సిల్ చేసి ఉంటాడు కదా, ఈ ప్లాన్ నచ్చలేదనేసి. దానికోసం అక్కడ ఉండే వర్కర్స్ అందరినీ కానీ తిడుతూ ఉన్నాడు అనమాట, మీరు ఇచ్చిన ఈ దరిద్రమైన ప్లాన్ వల్ల నాకుదా తిట్లు పడింది అనేసి. సో ఇప్పుడు హీరోయిన్ కానీ లేచి నేను కావాలంటే ప్రాజెక్ట్ ప్లాన్ చేసేదా అన్నట్టు అడుగుతుందా. కానీ వీడైతే నువ్వైతే కొత్తగా వచ్చిండావు, నీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు, నువ్వైతే వద్దు వేరెవరైనా మళ్ళీ కానీ ఈ ప్రాజెక్ట్ ప్లాన్ అయితే రెడీ చేస్తారా అన్నట్టు అడుగుతాడా. కానీ అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ సైలెంట్గానే ఉంటారు. అయినప్పటికీ వీడైతే ఈరోజు ఈవినింగ్ లోపల అందరూ కానీ ఈ ప్రాజెక్ట్ ప్లాన్ అయితే రెడీ చేసి ఇచ్చేసిదా ఇంటికే వెళ్ళాలి అన్నట్టు బెదిరించేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడనమాట. సో అందరూ కానీ వర్క్ లో అయితే చాలా బిజీగా ఉంటున్నారనమాట. ఆ రోజు నైట్ లోపలే హీరోయిన్ కానీ ఒక సూపర్ అయిన ప్రాజెక్ట్ ప్లాన్ అయితే రెడీ చేసి ఉంటుంది. ఇప్పుడు ఆ జూనియర్ అబ్బాయి కానీ చెప్తా ఉంటాడు, యాక్చువల్గా ఆ వెన్జీ అసిస్టెంట్ కి మధ్య ఏదో కనెక్షన్ ఉంది అనేసి ఈ ఆఫీస్ లో ఉండే వాళ్ళందరికీ కానీ తెలుసు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ ఓహో
ఈ కథ వేరే ఉందా అన్నట్టు ఆలోచించి వెంటనే కానీ ఆ చిలకి కదా మెసేజ్ చేస్తుంది. ఇక్కడ నా హస్బెండ్ అయితే ఆఫీస్లో తన అసిస్టెంట్తోనే కలిసి ఉన్నాడు అనేసి అందరూ చెప్తా ఉండారు. నాకు భయంగా ఉంది అనేసి దీనిక మండిపోయింది. నేరుగా వచ్చి వాడి యొక్క షర్టే పట్టుకునేసింది అనమాట. ఎంత ధైర్యం ఉంటే నీకు నేనుండాను, హీరోయిన్ ఉండేది, మధ్యలో మూడోదిగా వేరే అమ్మాయి వేరే కావాలా అన్నట్టు అరస్తా ఉంటుందా. కానీ వీడికి కాలిపోయిందనమాట. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా చోట వచ్చి ఇలా అరస్తావు అనేసి లాగి ఒక్కటిచ్చేసి మర్యాదగా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోన్నట్టు తరిమేస్తాడా. ఇది కానీ బయటికి అయితే వస్తుంది. హీరోయిన్ కానీ ఏమైంది చూసావా అన్నట్టు అడుగుతుందా. వెంటనే ఇది అలాగంతే లేదు, నేను చెక్ చేసేసాను, వాళ్ళిద్దరికి మధ్య ఏమీ లేదు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ అవునా, నా హస్బెండ్ చాలా మంచివాడు, నిజంగానే వాడిని ఎవరైనా సెడ్యూస్ చేస్తే వాళ్ళని ఒక టూల్ లాగా వాడైతే యూస్ చేస్తాడు అన్నట్టు చెప్పేసి సరే ఎవరైనా అమ్మాయిలు వాడి దగ్గరికి రాకుండా నువ్వుదా వాడిని ప్రొటెక్ట్ చేయాలి, హెల్ప్ చేస్తావా అంటుందా. ఇది కానీ ఖచ్చితంగా నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్తుంది. కానీ హీరోయిన్ అయితే దీన్నంతా చూసి ఒకటే నవ్వుకుంటా ఉంటుంది అనమాట. ఆ తర్వాత హీరో కానీ హీరోయిన్కి అయితే కాల్ చేసి నా ఆఫీస్కి అయితే రా అన్నట్టు చెప్తాడా. నేను రాను అన్నట్టు తను చెప్తుంది. నువ్వు రాకపోతే ల్యాండ్ ఇవ్వను అన్నట్టు బెదిరిస్తాడా. దాంతో హీరోయిన్ కానీ వచ్చి తనైతే ఇందాక ఆ ప్రాజెక్ట్ ప్లాన్ చేసి ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకొచ్చి చూపించేసి ఈ ప్రాజెక్ట్ ప్లాన్ అయితే వాడు కానీ ఓకే చెప్పాడు, సో నువ్వు కానీ దీన్ని నేనే హ్యాండిల్ చేసేలా పర్మిషన్ మాత్రం వాడి దగ్గర నుంచి తీసివ్వు అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ సరే నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నట్టు చెప్తాడనమాట. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ ఇంటికి అయితే వచ్చి ఉంటుంది. ఇప్పుడు వీడికి కానీ కాల్ వస్తుంది, మీ ప్రాజెక్ట్ ప్లాన్ అయితే సక్సెస్ అయ్యింది, సో మీరు కానీ రేపైతే హీరో వాళ్ళ ఆఫీస్కి రండి అనేసి. వీడు ఏం చెప్తా ఉన్నాడంటే నీ ప్లాన్ సక్సెస్ అయ్యింది కానీ నువ్వైతే నాతో పాటు హీరో ఆఫీస్కి వద్దు, ఎందుకంటే నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, నేను కానీ నా అసిస్టెంట్తో పాటు అక్కడికి వెళ్తాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ సరే వెళ్ళు అన్నట్టు గమ్మనేదా ఉంటుందన్నమాట. వీడు కానీ హీరో యొక్క ఆఫీస్కి అయితే వస్తాడా, తనైతే యాక్టివిటీ రూమ్లో ఉండారు, మీరు కానీ వెళ్ళండి అన్నట్టు వాడిని కానీ లోపలికి అయితే పంపిస్తారు. హీరో అయితే బాక్సింగ్ దా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడనమాట. వీడు కానీ లోపలికి అయితే వచ్చి హలో బాస్, మేము కానీ మా ప్రాజెక్ట్ ప్లాన్ అయితే తీసుకొచ్చి ఉండాము చూడండి అన్నట్టు చెప్తాడా. కానీ హీరో అయితే దానికన్నా ముందు నువ్వు కానీ ఒకసారి అయితే నా కోచ్తో బాక్సింగ్ ప్రాక్టీస్ చేయాలి అంటాడా. వీడు లోపలికి వెళ్ళిన వెంటనే హీరో ఉన్న మొత్తం కోపాన్ని కానీ చూపించమన్నట్టుంది. వాడిని బాగా దంచుతూ ఉంటాడనమాట ఆ కోచ్. ఇటుపక్క హీరో కానీ అమ్మాయితో అడుగుతాడు, నిజం చెప్పు, నిజంగానే ఈ ప్రాజెక్ట్ ప్లాన్ని నువ్వే చేసావా అంటాడు. ఆ అమ్మాయి కానీ అవును బాస్ అన్నట్టు చెప్తుందా. అక్కడ చూసావా వాడు ఎంత దెబ్బలు తింటా ఉన్నాడో, ఒకవేళ నువ్వు నాతో అబద్ధం చెప్పావు అనుకో ఆ తర్వాత నీకుదా ఇదంతా పడుతుంది అన్నట్టు చెప్తాడు. ఆ దెబ్బల్ని చూసి ఈ అమ్మాయి అయితే ఫుల్గా భయపడిపోయి నిజానికి నేను కాదు ఈ ప్రాజెక్ట్ని ప్లాన్ చేసింది, హీరోయిన్ దా చేసింది అన్నట్టు చెప్పేస్తుందా. ఇప్పుడు హీరో కానీ వీడితో చెప్తా ఉన్నాడు, మర్యాదగా ఎవరు ఈ ప్రాజెక్ట్ని ప్లాన్ చేశారో వాళ్ళని కానీ ఇక్కడికైతే 20 నిమిషాల్లో పిలిపి నేను వాళ్ళతో డిస్కషన్ చేయాలి అన్నట్టు చెప్తాడా. వెంటనే వీడు కానీ వాళ్ళ అమ్మకి కాల్ చేసినట్టుంది. వాళ్ళ అమ్మ అయితే వచ్చి హీరోయిన్తో కానీ త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకునేసి హీరో ఆఫీస్కి అయితే వెళ్ళు, అక్కడ నా కొడుకు ప్రమాదంలో ఉంటాడు అన్నట్టు చెప్తుందా. కానీ హీరోయిన్ అయితే మీరే కదా చెప్పారు నేనైతే వెళ్ళొద్దు అనేసి, నేను వెళ్ళను అంటుంది. ఈమైతే ఏకంగా కాళ్ళే పట్టుకునేసింది అనమాట, దయచేసి వెళ్ళవే అనేసి. దాంతో హీరోయిన్ కానీ హీరో యొక్క ఆఫీస్కి అయితే వస్తుందా. వీడు కానీ నేను తనతో డిస్కషన్ చేసుకుంటాను, మీరిద్దరు కానీ బయటికి అయితే వెళ్ళండి అన్నట్టు చెప్పి వాళ్ళిద్దరిని కానీ బయటికి గింటేసి వీడు ప్రాజెక్టు గురించి మాట్లాడేటట్టే లేదనమాట. హీరోయిన్కి అయితే చాక్లెట్ని కానీ ఇచ్చేసి మనమందరం కానీ కలిసి ఈ రోజు నైట్ అయితే నీ ఫ్రెండ్ ఇంట్లో డిన్నర్ పార్టీ అరేంజ్ చేస్తామా అంటాడు. యాక్చువల్గా వీడి యొక్క డాక్టర్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడైతే హీరోయిన్ యొక్క ఫ్రెండ్ కానీ ఫ్రెండే కాబట్టి అందరం కానీ కలిసే చేద్దాం అంటాడు. సో హీరోయిన్ కానీ ఓకే అన్నట్టు చెప్పేస్తుంది. ఆ తర్వాత హీరో కానీ బయటికి అయితే వచ్చి వెన్జీతో ప్లాన్ అయితే నాకు బాగా నచ్చింది, సో నేను కానీ త్వరలోనే ఆ ప్రాజెక్ట్లో సైన్ చేస్తాను అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. వెనకాలే ఈ చిలక కానీ అక్కడికైతే వస్తుందనమాట. హీరోయిన్తో కానీ మనమిద్దరం కానీ కలిసి డిన్నర్కి అయితే వెళ్దామా అన్నట్టు అడుగుతుందా. కానీ హీరోయిన్ అయితే సారీ నాకు హోటల్ ఫుడ్ అయితే అస్సలు పడదు అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ అయితే హీరోతో పాటు హీరోయిన్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తూ ఉంటుంది అనమాట. ఇద్దరు కానీ కార్లో నుంచి బయటికి అయితే వస్తారా. దీన్నైతే ఈ చిలక కానీ దొంగచాటుగా చూసేసి వెంటనే కానీ హీరోయిన్ హస్బెండ్కి అయితే కాల్ చేసి నీ పెళ్ళాం అయితే ఇక్కడ ఎవరితోనో ఫ్రెండ్ ఇంటికి వెళ్తా ఉంది అన్నట్టు నిప్పు అయితే పెట్టేసింది అనమాట. ఇటు పక్క హీరోయిన్ వాళ్ళందరూ కానీ కలిసి బాగా డిన్నర్ చేస్తూ ఉంటారు. హీరో అయితే రొయ్యలంతా కానీ ఉల్చి హీరోయిన్కి అయితే పెడతా ఉంటాడా.
ఇప్పుడు ఫ్రెండ్ వాడు కానీ ఫుడ్ అయితే టేస్టీగా ఉంది, మీరు ఎప్పటి నుంచి కుక్ చేస్తూ ఉంటారు అన్నట్టు హీరోయిన్ అడుగుతాడనమాట. హీరోయిన్ కానీ నాకు పెళ్ళైన 3 సంవత్సరాలుగా నేనైతే వంట మాత్రమే చేస్తూ ఉంటాను అన్నట్టు చెప్తుందా. యాక్చువల్గా హీరోకి అయితే కాలిపోయింది, తననైతే ఒక పని మనిషిలాగా ఆ వెంజీ అయితే ట్రీట్ చేసి ఉండాడు అనేసి కోపాన్ని అంతా చూపిస్తూ ఉంటాడా. ఆ టైంలో ఎవరో డోర్ బెల్ కొట్టే సౌండ్ వినపడుతుందనమాట. ఈ అమ్మాయి కానీ వెళ్ళి చూస్తే అక్కడ వెంజీదా వచ్చి ఉంటాడు. వెంటనే కానీ వచ్చి హీరోని ఆ డాక్టర్ని ఇద్దరిని కానీ లాక్కొని వెళ్ళి పక్కన ఉండే రూమ్లో కానీ వేసి లాక్ అయితే చేసేసి వచ్చి డోర్ని కానీ ఓపెన్ చేస్తుందా. వీడైతే చాలా కోపంతో ఎవడుండాడు అనేసి వచ్చి అరుస్తూ ఉంటాడా. అరే నా ఇంట్లో వచ్చి నువ్వేందరూ అరిచేది అనేసి ఆ అమ్మాయి అరుస్తూ ఉంటుంది. హీరోయిన్ కానీ హనీ మీరు ఈ విధంగా అంతా అరవకండి, లోపల ఉండే బేబీ భయపడుతుంది కదా అన్నట్టు చెప్తుందా. వీడు కానీ అక్కడ ఎవరూ లేదనేది చూసిన తర్వాతదా సరే నేను కానీ నీ కోసం బయట వెయిట్ చేశాను, త్వరగా డిన్నర్ ముగించేసి రా అన్నట్టు పిలుస్తాడా. కానీ ఫ్రెండ్ అయితే నేనే తనని తోడుకొచ్చి ఇంట్లో వదులుతాను, నువ్వు కానీ మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళురా అన్నట్టు చెప్పి వాడిని కానీ అక్కడ నుంచి గెంటేసి ఆ తర్వాత వచ్చి హీరో వాళ్ళ డోర్ని అయితే ఓపెన్ చేస్తుందనమాట. హీరో అయితే వచ్చి ఒక్కటే అరుస్తూ ఉన్నాడు. అయినా మన ఇద్దరికి మధ్య ఏమీ రిలేషన్షిప్ లేదు కదా, అలాంటప్పుడు నన్ను ఎందుకు లోపల పెట్టి లాక్ చేశారు, నన్ను వాడికి ధైర్యంగా చూపించవచ్చు కదా అన్నట్టు అరుస్తాడా. హీరోయిన్ అయితే వాడి దగ్గర నుంచి సాధించాల్సింది ఇంకా ఉంది, సో అందుకే నేను కానీ ఇప్పుడు వాడిని అయితే రెచ్చగొట్టలేదు అన్నట్టు చెప్పి వీడిని కామ్ చేస్తుంది. సో అందరూ కానీ డిన్నర్ చేసేసిన తర్వాత హీరోదా తన్ని కానీ ఇంటికి అయితే పిలుచుకొని వెళ్తా ఉంటాడా. ఇప్పుడు హీరోయిన్తో కానీ ఒక అపార్ట్మెంట్ కీ అయితే ఇస్తాడనమాట. ఇకపైన నీకు ఏదైనా కష్టంగా ఉంటే నువ్వేమీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ అపార్ట్మెంట్కి కానీ వెళ్ళి ఉండొచ్చు, ఇది నీకే అన్నట్టు ఇస్తాడా. హీరోయిన్ కానీ థ్యాంక్స్ అయితే చెప్పేసి ఖచ్చితంగా నేను కానీ ల్యాండ్ని అమ్మిన తర్వాత ఖచ్చితంగా డబ్బులు అయితే ఇచ్చేస్తాను అన్నట్టు చెప్పి సంతోషపడతా ఉంటుందా. హీరో కానీ రేపైతే నేను కానీ నీకు ఆ ల్యాండ్ని అయితే చూపిస్తాను అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే హీరోయిన్ కానీ తనతో పాటు తన ఫ్రెండ్ని ఇదా పిలుచుకొని వెళ్ళడానికి అయితే వచ్చి ఉంటుంది. నేను కానీ హీరో ఇవ్వబోయే ఆ ల్యాండ్ని అయితే అమ్మాలనుకుంటా ఉంటాను అన్నట్టు చెప్తుందా. ఫ్రెండ్ కానీ ఎందుకు అన్నట్టు అడుగుతుంది. యాక్చువల్గా వెన్సీ అయితే హీరోయిన్ ఇప్పుడు ఉండే ఇంటిని కానీ 10 మిలియన్కి అమ్మబోతాడంట. అది హీరోయిన్ వల్ల పేరెంట్స్ యొక్క ఇల్లు అంట. సో నేను కానీ వాడికే తెలియకుండా ఆ ఇంటిని నా పేరు మీద కొనాలనుకుంటా ఉంటాను, దీనికి నువ్వుదా హెల్ప్ చేయాలి అన్నట్టు చెప్తా ఉంటుందా. ఫ్రెండ్ కానీ ఓకే అన్నట్టు చెప్పేసి వీళ్ళు కానీ ఆ ల్యాండ్ ని చూడడానికి వస్తారు. యాక్చువల్గా ఇదైతే చాలా కాస్ట్లీ అయిన ప్లేస్ అనమాట. అయినప్పటికీ హీరోయిన్ ఎప్పుడు వచ్చి చూస్తే అప్పుడు సంతోషంగా ఉండాలి అనేసి హీరోదా దీన్ని అయితే గార్డెన్ లాగా చూసుంటాడు. ఇప్పుడు ఫ్రెండ్ కానీ నీకుదా తన మీద ఎంత ఫీలింగ్స్ ఉంది కదా, నీ ప్రేమను అయితే తనతో చెప్పేయచ్చు కదా అంటుందా. హీరో కానీ నీకెలా తెలుసు అంటా ఉంటాడు. ఇదిగో చూడు ఇప్పుడు హీరోయిన్ అయితే చాలా కష్టంలో ఉంది, వాళ్ళ హస్బెండ్ అయితే తన ఇంటిని కానీ 10 మిలియన్కి అమ్మేయాలంటా ఉన్నాడంట. సో తను కానీ దానికోసం ఈ ల్యాండ్ని కానీ అమ్మాలంటా ఉంది, నువ్వు కావాలంటే తనకి 10 మిలియన్ డబ్బులు ఇచ్చి హెల్ప్ చేయగలవా అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ నేను ఖచ్చితంగా తనకి అయితే డబ్బులు ఇస్తాను, ఆ ఇంటిని కానీ నీ పేరు మీద అయితే కొను, అప్పుడుదా వాడికి హీరోయిన్ మీద డౌట్ రాదు అన్నట్టు చెప్తా ఉంటాడు. ఈ అమ్మాయి కానీ సంతోషపడతా ఉంటుందా. ఇప్పుడు హీరోయిన్ కానీ వచ్చి నాకు ఈ ల్యాండ్ని అమ్మాలనేసి లేదు అన్నట్టు చెప్తుందా. నువ్వేమి అమ్మాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ కానీ 10 మిలియన్ అయితే అరేంజ్ చేసేసాను అన్నట్టు ఫ్రెండ్ చెప్తుంది. హీరోయిన్ అయితే చాలా సంతోషం అయిపోయింది అనమాట. సరే రండి నా బార్లో కానీ అందరం ఎంజాయ్ చేద్దామనేసి ఈ ఫ్రెండ్ పిల్ల కానీ తన బార్ కింద పిలుచుకొని వస్తుంది. ఇక్కడైతే హీరోయిన్ కానీ బాగా ఎంజాయ్ చేస్తూ డ్రింక్స్ చేస్తూ ఉంటారా. మధ్యలో ఫ్రెండ్ పిల్ల కానీ హీరోయిన్తో మనం ఇద్దరం డ్యాన్స్ చేద్దాం రా అన్నట్టు పిలుస్తుంది. కానీ హీరో అయితే నువ్వు వెళ్ళకు, నాతోనే కలిసి డ్రింక్స్ చేయి అన్నట్టు హీరోయిన్ చేయబట్టి లాగి అక్కడే కూర్చోబెట్టి ఇద్దరు కానీ డ్రింక్స్ ఇదా చేస్తూ ఉంటారు. బాగా తాగేసి హీరోయిన్ అయితే హీరో మీద పడిపోతుంది అనమాట. దాంతో వీడు కానీ తనని తీసుకెళ్ళి హీరోయిన్కి అయితే ఒక అపార్ట్మెంట్ ఇచ్చి ఉంటాడు కదా, అందులోదా పడుకోబెట్టేసి వెళ్ళినట్టుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కానీ కళ్ళు తెరిచి చూసేసి అసలు ఇదేం ప్లేసు కొత్తగా ఉంది అన్నట్టు చూస్తూ ఉంటుందా. మొత్తం కానీ అమ్మాయిల థింగ్సే ఉంది. సో హీరోకి కానీ కాల్ చేసి నాకేమైనా రూమ్కి మార్చి ఇచ్చావా ఏంటి, ఇక్కడ మొత్తం అమ్మాయిల వస్తువులే ఉంది అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ యాక్చువల్గా అది నా గర్ల్ ఫ్రెండ్ కోసం కొనింది అన్నట్టు చెప్తాడా. నీకు దా గర్ల్ ఫ్రెండే లేదు కదా అన్నట్టు అడుగుతుంది. ఇప్పుడు ఉంది కదా అన్నట్టు హీరోయిన్ మెన్షన్ చేస్తాడు. సరే నువ్వు కానీ త్వరగా రెడీ అయ్యి నా ఆఫీస్కి అయితే వచ్చాయి, ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ పేపర్లో అయితే సైన్ చేసి ఇస్తాను అన్నట్టు చెప్పుంటాడా. దాంతో హీరోయిన్ కానీ హీరో యొక్క ఆఫీస్కి దా వస్తుంది. వీడో అందులో అయితే సైన్ చేసి హీరోయిన్ దగ్గర ఇస్తాడా. దాన్ని తీసుకొచ్చి వెంజీ దగ్గర కానీ హీరోయిన్ అయితే ఇస్తుందనమాట. వీడు చాలా సంతోషం అయిపోయాడు. నీ వల్లదా ఇదంతా సాధ్యమైంది, నేను త్వరగా ఇంటికి అయితే వచ్చేస్తాను, నా కోసం నువ్వు కానీ కుక్ చేసి పెడతావా, ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామంటాడు. కానీ హీరోయిన్ అయితే వామిట్ చేసేలా చేస్తుంది. నేను కుక్ చేయలేనే, నాకు ఫుడ్ వాసన చూస్తేనే వామిట్ వస్తూ ఉంది అన్నట్టు చెప్పేసి వాడిని కానీ కంప్లీట్గా అవాయిడ్ చేసేసి అక్కడ నుంచి కానీ బయట ఉండే హోటల్కి అయితే వచ్చి తను కానీ నూడిల్స్ అయితే ఆర్డర్ చేసి తింటా ఉంటుందా. అక్కడికైతే హీరో కానీ వస్తాడు. నువ్వెక్కడేం చేస్తా ఉండవురా అన్నట్టు హీరోయిన్ అడుగుతుందా. నేనైతే నిన్ను కానీ వెంటపడి ప్రేమించడానికి స్టార్ట్ చేయబోతాను
వెళ్ళిపోతాను, అందులో ఇదే ఫస్ట్ డే అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే ఇదిగో చూడరా, నీకు నాకు అస్సలు సెట్ అవ్వదు, నాకు ఆల్రెడీ కానీ పెళ్ళి అయిపోయి ఒక హస్బెండ్ ఉన్నాడు, నా లైఫ్లో ఫెయిల్యూర్ అయిపోయాను, ఇంకా మ్యారేజ్లోనూ ఫెయిల్యూర్ అయిపోయాను, కానీ నువ్వు అలా కాదు కదా, నువ్వు చాలా మంచివాడివి, నీ వెంట పడ్డానికి చాలా అమ్మాయిలు ఉండారు అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే అంటే నువ్వే ఒప్పుకుంటా ఉన్నావు కదా నేను మంచివాడిని అనేసి, నీకు డివోర్స్ అయ్యేంత వరకు నేను వెయిట్ చేస్తాను అన్నట్టు చెప్తా ఉంటాడు. ఇటు పక్క చిలక కానీ ప్రెగ్నెంట్గా ఉండేటట్టుంది. ఇదైతే చాలా సంతోషంగా ఆఫీస్కి కానీ వస్తుందనమాట, ఎలాగైనా వెంజీతో చెప్పాలి అనేసి. కానీ అంతలోపలే ఆఫీస్లో వాళ్ళందరికీ తెలిసిపోయి దీని గురించి అయితే ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు, పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిపోయింది అనేసి. దీనికి కాలిపోయిందనమాట. అవును, నేను ప్రెగ్నెంట్గానే ఉండాను, నా బిడ్డ యొక్క తండ్రి అయితే చాలా పెద్ద సీఈఓ అనేసి వెన్జీ గురించిదా చెప్తుంది. కానీ పేరైతే మెన్షన్ చేయలేదు. అక్కడికి వచ్చిన హీరోయిన్ కానీ దీన్ని అయితే ఫోటో తీసి వాళ్ళ హస్బెండ్కి సెండ్ చేస్తుంది అనమాట. ఆ రోజు నైట్ హీరోయిన్ ఇంటికి కానీ వస్తుందా, వీడు కానీ హీరోయిన్తో అయితే ఒక ఇంటిని కానీ చూపించి దీని యొక్క కాస్ట్ అయితే 6 మిలియన్, మనం కానీ ఈ ఇంటిని అయితే అమ్మేసి ఆ ఇంటికి వెళ్ళిపోదామంటా ఉంటాడా. హీరోయిన్ కానీ ఈ ఇంటిని అమ్మితే 10 మిలియన్ వస్తుంది కదా, ఆ ఇంటికి 6 మిలియన్ పోతే మిగిలిన 4 మిలియన్ని ఏం చేయబోతావు అంటుందా. అయినా దాన్ని అంతా నీకెందుకు చెప్పాలి, అది మా డబ్బు అన్నట్టు ఈ అత్తమ్మ కానీ అంటుంది. దానికి హీరోయిన్ కానీ ఈ ఇల్లే నా పేరెంట్స్ యొక్క ఇల్లు, అదెలా మీదవుతుంది అన్నట్టు హీరోయిన్ అడుగుతుందా. నీకెంత ధైర్యమే, నువ్వు నా కొడుకు సంపాదనలోదా ఉంటున్నావు అన్నట్టు హీరోయిన్ మీదకి ఎగురుకుంటూ వెళ్తుంది. హీరోయిన్కి కాలిపోయిందనమాట. మర్యాదగా మీ అమ్మని అయితే ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పు, లేదనుకో నేను నిన్ను డివోర్స్ చేసేస్తాను అన్నట్టు చెప్తుందా. వీడు కానీ అమ్మ నేను రేపైతే నీకు మంచి ప్లేస్ చూస్తాను, నువ్వు కానీ వేరే ఇంటికి అయితే వెళ్ళిపోమ్మా అన్నట్టు చెప్పేస్తాడనమాట. నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ తన ఫ్రెండ్స్తో పాటు కలిసి డ్రింక్స్ చేస్తూ ఆ డాక్టర్తో కానీ ఒక హెల్ప్ అయితే అడుగుతుంది. ఈ ఇంటిని అమ్మిన తర్వాత మొత్తం డబ్బులు కానీ వెన్జీ వాళ్ళ యొక్క అమ్మ దగ్గరికి పోతుంది. ఆమె అయితే ఒక పిచ్చిదనమాట, ఎప్పుడు చూసినా స్టాక్ మార్కెట్లో వేస్తాను అందులో వేస్తాను అనేసి మోసపోయేదంట. సో మనం ఎలాగైనా ఆమెను ట్రిక్ చేసి స్కామ్ చేసి ఆ డబ్బుల్ని మొత్తం కానీ మళ్ళీ మనం సొంతమే చేసుకోవాలి అన్నట్టు అడుగుతుందా. వీడు కానీ ఓకే చెప్తాడు. నెక్స్ట్ డే అయితే వీడు కానీ వాళ్ళ అమ్మతో పాటు వచ్చేటట్టు ఆ వెన్జీ వాళ్ళ అమ్మ ముందర అయితే వాళ్ళ అమ్మ కానీ ఇదిగో చూడరా, నువ్వు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలంటే నా కంపెనీలో ఇన్వెస్ట్ చేయి, అక్కడ చాలా మంది కానీ వెయిట్ చేస్తూ ఉంటారు తెలుసా, నీకు నేను ఈ ఆపర్చునిటీని ఇస్తూ ఉంటాను అనేసి డాక్టర్ వాళ్ళ అమ్మ కానీ చెప్తా ఉంటుందా. దీన్నైతే ఈ వెన్సీ వాళ్ళ అమ్మ కానీ చూసేసి పరిగెత్తుకుంటూ వచ్చి నీ కొడుకు ఇన్వెస్ట్ చేయకపోయినా నేనైతే ఇందులో ఇన్వెస్ట్ చేస్తాను అనేసి మొత్తం డబ్బుల్ని కానీ ఇన్వెస్ట్ చేసేసినట్టుంది. ఆ నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇల్లు అమ్మేశారు కదా, సో హీరోయిన్ కానీ నా ఫ్రెండ్ ఇంట్లో ఉంటాను అనేసి హీరో ఇచ్చిన అపార్ట్మెంట్లో వచ్చి ఉంటుంది. హీరోను బాగా తాగేసినట్టు అక్కడికి అయితే వస్తాడా, ఈ ఇంటినిదా నాకు ఇచ్చావు కదా ఇప్పుడు ఎందుకు నువ్వు వచ్చావు అన్నట్టు అడుగుతూ ఉంటుందా. వీడెళ్ళి హీరోయిన్ కానీ హక్ చేసుకునేటట్టంతా చేస్తూ ఉంటాడా. హీరోయిన్ కానీ నువ్వు తాగలేదనేసి నాకు బాగా తెలుస్తూ ఉంది, మరి అదిగా ఇక్కడ నుంచి వెళ్ళు అంటూ ఉంటుందా. కానీ వీడైతే ఫోటో తీసి మనం ఇద్దరం కానీ రిలేషన్షిప్లో ఉండామనేసి పబ్లిక్గా అనౌన్స్ చేస్తాను, నేను చెప్పినట్టు చేయకపోతే అన్నట్టు బెదిరించేసి నేను వెళ్ళి స్నానం చేసేసి వస్తాను బంగారం అన్నట్టు అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. హీరోయిన్ కాలుతా ఉందనమాట. వీడెళ్ళి 6 ప్యాక్ అయితే చూపిస్తూ బయటికి వస్తాడా. హీరోయిన్కి అయితే ఒకలాగా అయిపోయింది, వీడితో ఇంకేం మాట్లాడేది, తను కానీ సైలెంట్గా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది. వీడైతే ఏమి చూసేటట్టు లేదా అన్నట్టుగా వాగుతూ ఉంటాడనమాట. అటే కట్ చేసి ఈ చిలకనే చూపిస్తారు. ఇప్పుడైతే ఆ వెన్సీ యొక్క అమ్మాయి ఈ చిలక ఇంట్లోదా ఉందనమాట. ఇక్కడ వచ్చినా కానీ ఈమె యొక్క అధికారం అయితే అసలు తగ్గేటే లేదు, బాగా తినేసి తినేసి కిందంతా చెత్త వేస్తూ ఉందా. నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, ఎన్నిసార్లు క్లీన్ చేసేదన్నట్టు ఇది వాగుతుంది. కానీ ఈమెయితే నా కొడుకుతో నువ్వు కలిసి ఉండాలి అంటే నేను చెప్పిందంతా చేయాల్సిందే, మర్యాదగా దీన్నంతా తీ అన్నట్టు మళ్ళీ కానీ వర్క్ అయితే పెడతా ఉంటుంది. ఆ అమ్మాయి కానీ కోపంతో వెళ్ళిపోతుందా. ఈ టైంలోదా వెంజీ కానీ వాళ్ళ అమ్మకైతే కాల్ చేసి అమ్మ నాకైతే ఓ 30,000 డబ్బులు ఇవ్వు, నేను కానీ ఒక రూమ్ అయితే రెంట్కి తీసుకోవాలి అంటాడా. కానీ ఆమె అయితే మొత్తం డబ్బుల్ని కానీ ఇన్వెస్ట్ చేసేసి ఉంటుందన్నమాట. సో చాలా టెన్షన్తో ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరోయిన్ కానీ వచ్చి హీరో అయితే నిద్రపోతూ ఉంటాడా, వాడి యొక్క అందాన్ని చూస్తూ ఉంటుందన్నమాట. కానీ హీరో అయితే మేల్కుంటాడు. ఏమట్టా చూస్తూ నిలబడిపోయావు, పక్కన వచ్చి చూడవచ్చు కదా అన్నట్టు పిలుస్తాడా. కానీ హీరోయిన్ అయితే నేను నీకు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానా అందుకే పిలవడానికి వచ్చాను అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ పరిగెత్తుకుంటూ కిచెన్కి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వెన్జీ కానీ హీరోయిన్కి అయితే కాల్ చేసి మనం ఇల్లు అమ్మిన మొత్తం డబ్బుల్ని కానీ మా అమ్మ అయితే మోసపోయింది, త్వరగా నువ్వు కానీ పోలీస్ స్టేషన్కి అయితే వచ్చేయి అన్నట్టు పిలుస్తాడు. హీరోయిన్ కానీ ఈ ప్లాన్ అయితే సక్సెస్ అన్నట్టు అనుకునేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుందా. కొంచెం సేపు లోపలే హీరో కానీ ఫ్రెష్ అయ్యి కిందకైతే వస్తాడనమాట. హీరోయిన్ చేసి పెట్టుండే ఫుడ్ అయితే చూస్తాడు, దాన్ని కానీ ఫోటో తీసి నా వైఫ్ నా కోసం ఫుడ్ చేసింది అనేసి స్టేటస్లో పెడతాడు. హీరోయిన్ కానీ మెసేజ్ అయితే చెప్పేసిదే వెళ్ళి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వీళ్ళైతే పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, మా అమ్మ కానీ ఒక కంపెనీలో అయితే ఇన్వెస్ట్ చేసింది కానీ వాళ్ళు మా అమ్మని ఏమార్చేశారు అన్నట్టు చెప్తాడా. ఆ పోలీసు కానీ మేము ఆల్రెడీ చెక్
చెక్ చేసేసాం సార్, మీ అమ్మ ఇన్వెస్ట్ చేసింది అనేసి ఎలాంటి రికార్డు లేదు అన్నట్టు చెప్తా అంటాడా. ఇదిగో చూడండి, మా అమ్మ అయితే 20 మిలియన్ ఇన్వెస్ట్ చేసింది, ఇప్పుడు ఆ డబ్బు గనక ఇవ్వలేదనుకో నేను అసలు ఊరుకోను అన్నట్టు అరుస్తా అంటాడా. హీరోయిన్ కానీ మనం ఇల్లు అమ్మింది 10 మిలియన్కే కదా, మరి ఎలా మీరు 20 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంటారు, ఎక్కడి నుంచి ఆ డబ్బులు వచ్చింది అన్నట్టు అడుగుతుందా. అమ్మ కొడుకులు ఇద్దరు దొంగ చూపులు చూస్తూ ఉండారు. యాక్చువల్గా ఈ సచినోడు అయితే హీరోయిన్ వాళ్ళ కంపెనీ ప్రాపర్టీని కానీ కొంచెం కలిపిదా అమ్మినట్టుంది. ఇదంతా తెలిసేసరికి హీరోయిన్కి అయితే పిచ్చ కోపం వస్తూ ఉందన్నమాట. నా పేరెంట్స్ కష్టపడి సంపాదించిన డబ్బులు మొత్తాన్ని కానీ మీరు ఈ విధంగా చేస్తూ ఉండారా, అయినా నువ్వు నా కంపెనీలో ఇంకా ఏమేమి కొల్లగొట్టుండావో నేను కానీ తెలుసుకోవాలి అనేసి స్పెషల్ టీంని అయితే అరేంజ్ చేస్తుందనమాట. రేపైతే వచ్చి కంపెనీ యొక్క అకౌంట్స్ని కానీ చెక్ చేయండి అనేసి అక్కడ నుంచి కానీ నేరుగా హీరోయిన్ కానీ అపార్ట్మెంట్కి అయితే వస్తుందా. అక్కడ హీరో కానీ హీరోయిన్ కోసం అయితే ఫుడ్ అంతా చేసి పెట్టుంటాడు. హీరోయిన్ కానీ చాలా డల్గా జరిగిందంతా చెప్తుందా. హీరో కానీ నీకేం హెల్ప్ కావాలన్నా నాతో చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నట్టు చెప్తాడు. నెక్స్ట్ డే హీరోయిన్ కానీ స్పెషల్ టీంతో అయితే తన కంపెనీకి కానీ వచ్చి వెన్జీ యొక్క రూమ్లో అయితే ఉండే మొత్తం అకౌంట్స్ని కానీ చెక్ చేయమంటుందా. అక్కడ ఉండే వాళ్ళు కానీ చెక్ చేస్తూ ఉంటారు. అంత లోపల వీడు కానీ అక్కడికి అయితే వచ్చి మీరంతా ఈ విధంగా చెక్ చేయకూడదు అనేసి హీరోయిన్ మీద కానీ అరుస్తూ ఉంటాడనమాట. కానీ హీరోయిన్ అయితే నోరు మూసుకునేసి మర్యాదగా దూరం వెళ్ళిపో, ఇకపైన నేనే నిన్ను డివోర్స్ చేయాలనుకుంటా ఉంటాను, ఇక్కడ నుంచి వెళ్ళరా అన్నట్టు అరుస్తూ ఉంటుందా. అంత లోపల అక్కడికి హీరో కానీ వచ్చి నాకైతే ఇప్పుడు దా న్యూస్ వచ్చింది, నువ్వైతే మా ప్రాజెక్ట్ నేమ్తో మీ కంపెనీ యొక్క అసెట్స్ని కానీ అమ్ముతా ఉండవంట కదా, సో నేను కానీ ఈ ప్రాజెక్ట్ని అయితే క్యాన్సిల్ చేయబోతాను అన్నట్టు బెదిరిస్తూ ఉంటాడా. వీడైతే ఇక్కడ మొహమే చూపించలేకపోతాడనమాట. హీరోయిన్ వేరే ఒక సైడ్ అరుస్తూ ఉంటుందా, ఇంకా ఇక్కడే ఉండలేమో అనుకునేసి వాడు కానీ అక్కడ నుంచి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. హీరోయిన్ కానీ హీరోతో చెప్తా ఉంది, ఎలాగైనా నా కంపెనీని నా సొంతం చేసుకునేసి ఆ వెంజీని కానీ డివోర్స్ చేసేస్తే ఖచ్చితంగా నేను అని హ్యాపీగా ఉంటాను, నువ్వు కానీ నాకు హెల్ప్ చేసిన దానికి థ్యాంక్స్ అంటుందా. హీరో కానీ నీ ప్లాన్ సక్సెస్ అవ్వడానికి నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అన్నట్టు చెప్పేసి వీడియో యొక్క పోస్ట్ని చూసి వాళ్ళ అమ్మ అయితే హీరోయిన్ని కానీ ఇంటికి అయితే పిలుచుకొని రమ్మనిందంట. సో వీడు కానీ హీరోయిన్ అయితే ఆ డిన్నర్ కింద పిలుచుకొని వస్తాడనమాట. హీరో వాళ్ళ అమ్మ కానీ చెప్తా ఉంది, నీ ఫ్యామిలీ ప్రాబ్లం ఇప్పుడు ఎలా వెళ్తా ఉంది, నీకు ఏం హెల్ప్ కావాలన్నా చెప్పు, మేము హెల్ప్ చేస్తాము అనేసి. హీరోయిన్ కానీ మీకెలా తెలుసు ఈ విషయం అన్నట్టు అడుగుతుందా. ఆల్రెడీ నా కొడుకు అయితే చెప్పేశాడు అన్నట్టు చెప్పి, సరే నువ్వు కానీ బయట వెళ్ళరా, నేనైతే హీరోయిన్తో మాట్లాడాలి అన్నట్టు చెప్పి అక్కడ నుంచి పంపించేసి హీరోయిన్తో కానీ మాట్లాడుతుందనమాట. ఆ వెంజీ అయితే చాలా చెడ్డవాడు, నువ్వు ఒంటరిగా వాడిని అయితే అసలు ఎదుర్కోలేవు, వాడిని స్కామ్ చేసి 20 మిలియన్ నువ్వుదా కొట్టావనేసి తెలిసిందనుకో వాడు నేను ఏమైనా చేయగలడు, నీకైతే ఒక బ్యాక్ బోన్ సపోర్ట్ కావాలి, అందుకే నేను కానీ చెప్తాను, నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకున్నావంటే ఖచ్చితంగా వాడు నీ దగ్గరికే రాలేడు. అది మాత్రమే కాదు, నువ్వైతే ఒక ల్యాండ్ అడుగుతా ఉన్నావు కదా, దాన్నైతే హీరో వాళ్ళ నాన్న పెళ్లి కట్నంగా మీ నాన్నకైతే ఇచ్చాడు అన్నట్టు చెప్తుందా. ఏంది పెళ్లి కట్నమా అన్నట్టు హీరోయిన్ షాక్ అవుతుంది. దాని గురించి మా నాన్న నాతో ఏమీ చెప్పలేదే అన్నట్టు అడుగుతుందా. యాక్చువల్గా రెండు ఫ్యామిలీ కానీ మీ ఇద్దరికి పెళ్లి చేసి పెట్టాలనేసి చిన్నప్పుడే ఫిక్స్ చేసాము, ఆ విషయాన్ని నీతో చెప్పాలనేసి మీ నాన్న వచ్చినప్పుడుదా నువ్వు కానీ ఆ వెంజీని అయితే ప్రేమిస్తూ ఉండవనేసి తెలిసింది. అప్పటి నుంచి నా కొడుకు యొక్క ప్రేమ కానీ నెరవేరని ఒక కలగానే మిగిలిపోయింది. సో నువ్వు కానీ ఇప్పటికైనా బాగా ఆలోచించు, నీకు ఇప్పుడు నీ కంపెనీ ముఖ్యమైనప్పటికీ నీ ఫ్యూచర్ గురించి అయితే ఒక సెకండ్ ఆలోచించు అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుందా. హీరో కానీ కంగారుతో వచ్చి మా అమ్మ ఏమైనా చెప్పారా అని నా గురించి తప్పుగా అన్నట్టు అడుగుతాడు. అవునవును చాలా విషయాలు చెప్పారు అన్నట్టు ఫన్ చేస్తూ ఉంటుంది. ఇటుపక్క వెన్జీ కానీ వాళ్ళ నాన్ననైతే పిలిపిస్తాడు. యాక్చువల్గా ఈ సచ్చినోడుదా హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ని కానీ చంపినట్టుంది, నాన్న నువ్వు వాళ్ళని చంపినట్టే ఇప్పుడు హీరోయిన్ని కానీ చంపి నాకైతే హెల్ప్ చేయాలి, దీనికి నేను కానీ నీ కోసం అయితే ఒక అపార్ట్మెంట్ని కానీ కొనిస్తాను అన్నట్టు చెప్తాడా. కొడుక నువ్వేం బాధపడకు, మొత్తం నేను చూసుకుంటాను అన్నట్టు వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తారనమాట. ఆ నెక్స్ట్ అయితే హీరో కానీ హీరోయిన్ అయితే తన ఆఫీస్కి పిలిచుంటాడనమాట. సరే ఏమైందో అనేసి వచ్చి చూస్తే హీరో కానీ తనకైతే కుకీస్ ఇచ్చి దీన్నంతా తినేసి నువ్వు కానీ వెళ్ళి మసాజ్ సీట్లో కూర్చునేసి మసాజ్ చేసుకుంటాడా, నీకు వేరే పని లేకపోతే నేను వెళ్తాను అన్నట్టు చెప్పేసి వెళ్ళడానికి పోతుంది. కానీ హీరో అయితే తనని స్టాప్ చేసి ఆ ల్యాండ్ని కానీ నేనైతే ఇచ్చేస్తాను, ఇందులో కానీ సైన్ చేయి అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే దీన్ని పెళ్లి కట్నంగా ఇచ్చింది, సో నాకైతే వద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానో లేదో నాకే తెలియదు కదా, సో వద్దు అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే అటంటే నీకు నా మీద ఫీలింగ్స్ ఉందా లేదా అంటాడు. హీరోయిన్ కానీ ఉంది అన్నట్టు చెప్తుంది. అటైతే సరే నువ్వు నన్ను కానీ ఫ్యూచర్లో అయితే పెళ్లి చేసుకోవచ్చు, కాబట్టి ఇప్పుడు నువ్వు కానీ ఈ ల్యాండ్ అయితే నీతోనే ఉంచుకో అన్నట్టు చెప్పి బలవంతంగా దాన్ని కానీ హీరోయిన్ చేతిలో అయితే పెట్టేస్తాడనమాట. అక్కడ నుంచి ఇద్దరు కానీ బయట అయితే వెళ్తా ఉంటారా. అందరి ముందర హీరో కానీ వైఫ్ త్వరగా రా వైఫ్ అన్న
అన్నట్టు పిలుస్తాడా. అందరూ కానీ ఫుల్ షాక్ అవుతా ఉంటారనమాట. అంతే రూమర్స్ అయితే ఆఫీస్ ఫుల్కి స్ప్రెడ్ అవుతా ఉంది. అంటే హీరో హీరోయిన్ కానీ ప్రేమించుకుంటా ఉండారా అనేసి. అంటే ఈ విషయం అయితే వెంజీకి కానీ తెలిసిపోతుంది అనమాట. ఈ విధంగా హీరోయిన్ హీరో కానీ ప్రేమించుకుంటా ఉంటారు. వాళ్ళు ఎప్పటి నుంచో ప్రేమించేటట్టుంది, త్వరలోనే పెళ్లి కానీ చేసుకోబోతారు అది ఇది అనేసి. దీన్ని చూసేటప్పుడు వీడికైతే కాలిపోయిందనమాట. నేరుగా ఆఫీస్కి కానీ వచ్చేసాడు. హీరోయిన్ని కానీ పిలిచి తనైతే లాగి ఒక్కటి ఇవ్వడానికి పోతాడా. కానీ అంత లోపలే అక్కడికి హీరో కానీ వచ్చి వాడి చైన్ అయితే పట్టుకునేసి మేమిద్దరం ప్రేమిస్తా ఉండామనేసి తెలిసిన దానికి ఇంత కోప్పడుతా ఉండవే. హీరోయిన్ కడుపులో ఉండే బిడ్డకి నాన్న నేనే అనేసి తెలిస్తే నువ్వు ఈ బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోతావా ఏంటి. అయినా వీడిని తీసుకెళ్లి బయటకైతే గెంటండి అన్నట్టు చెప్పి గార్డ్స్తో వీటిని కానీ బయటకైతే లాక్కొని వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ హీరోతో లోపలికి రా, నీతో మాట్లాడాలి అన్నట్టు పిలుచుకొని వచ్చి ఉండే ప్రాబ్లమ్ని ఇంకొంచెం పెద్దది చేస్తావా, అందరి ముందర కానీ మైక్ వేసి చెప్పేయరా, మన ఇద్దరికి మధ్య ఏమో ఉంది అనేసి అందరూ కానీ వాగని అన్నట్టు క్యూట్గా ఫైట్ చేస్తూ ఉంటారు ఇద్దరు. కానీ ఇటు పక్క వెంజీ అయితే ఆ చిలకని పట్టుకునేసి తిడతా ఉన్నాడనమాట. నువ్వు ఫ్రెండే కదా, హీరోయిన్ ఆల్రెడీ వేరే వాడితో ఉందన్న విషయం కానీ నీకు తెలియదా అనేసి. దానికి అది కానీ నేను ఆల్రెడీ చెప్పాను కదరా, ఆ అమ్మాయి అయితే ఎవరినో చూస్తా ఉంది అనేసి, కానీ నువ్వే కదా పట్టించుకోలేదు అన్నట్టు అరుస్తా ఉంటుందా. కానీ వీళ్ళమ్మ అయితే రే ముందు హీరోయిన్ దగ్గర ఉండే ఆస్తి మొత్తాన్ని కానీ తీసుకునేసి మీ నాన్నతో చెప్పి ఆ అమ్మాయిని కానీ చంపేయి అన్నట్టు ఇద్దరు కానీ ప్లాన్ చేస్తూ ఉంటారా. దీన్ని చూసేటప్పుడు చిలకకే భయంగా ఉందన్నమాట. దేవుడా వీళ్ళ దగ్గర నుంచి నేను ఎలాగైనా ప్రాణాలతో బయటపడాలి అనేసి. వీడు కానీ ఇప్పుడు హీరోయిన్కి అయితే మెసేజ్ చేస్తాడనమాట. నేను చేసిందంతా తప్పే, నన్ను కానీ క్షమించు, నేను కానీ నీ కోసం అయితే ఒక అపార్ట్మెంట్ని రెంట్ తీసుండాను, మనం అందరం కానీ కలిసి అక్కడైతే సంతోషంగా ఉంటాము అనేసి. సో హీరోయిన్ కానీ ఈ విషయాన్ని అయితే వచ్చి హీరోతో చెప్తా ఉంది. వాడు ఎప్పుడూ కానీ డబ్బంతే పడి చచ్చిపోయేవాడు, కానీ ఇప్పుడు చాలా పెద్ద ఇంటిని అయితే రెంట్కి తీసుండాడు, నాకైతే ఏదో తేడాగా ఉంది అనేసి. హీరో కానీ ఆ ఫోటోని అయితే చూసి అది ఎలా సాధ్యం అవుతుంది, ఒక పెయింటింగ్ కానీ ప్రాపర్గా చేయని ఇంటిని ఎలా వాడు రెంట్కి తీస్తాడు, ఈ ఇంట్లో అయితే నాకు ఏదో డౌట్గా ఉంది అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ నా పేరెంట్స్ కానీ కొత్తగా ఇంటికి మారిన కొన్ని రోజుల్లోనే ఏదో డిసీజ్ అయితే వచ్చి చనిపోయారు, ఆ ఇంటికి వాళ్ళ చావుకి కానీ ఏదో సంబంధం ఉండేటట్టుంది అన్నట్టు చెప్తా ఉంటుందా. ఇటు పక్క అయితే ఆ వెన్సీ యొక్క వాళ్ళ నాన్న కానీ చెప్తా ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్కి అయితే రెంట్కి తీసుంటాడు కదా, ఆ ఇంటి గోడలో అయితే వీడు కానీ ఏదో సెట్ చేసి ఉంటాడంట. హీరోయిన్ అయితే ఇంకో 3 monthsలో కానీ చనిపోతుంది కొడుక, నువ్వేం బాధపడుకో అన్నట్టు చెప్తా ఉంటాడా. ఇటు పక్క హీరోయిన్ వాళ్ళు కానీ నెక్స్ట్ డే హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ చనిపోయి ఉంటారు కదా, ఆ ఇంటికి అయితే వచ్చి చెక్ చేస్తారు. ఈ ఇంట్లో ఆల్రెడీ ఉన్న ఒక ముసలాయన ఇంకా ఒక చిన్న బాబు కానీ చనిపోయారంట. సో ఇప్పుడు ఈ ఇంటికి అయితే స్పెషల్ టీంని పిలిపించి చెక్ చేస్తారు. ఆ ఇంటి గోడలో అయితే ఏదో డౌట్గా ఉంది అన్నట్టు చెక్ చేస్తారా. యాక్చువల్గా అందులో అయితే ఏదో కెమికల్ ద్వారా రేడియేషన్ కానీ వస్తూ ఉందంట. దీనివల్ల ఆల్రెడీ కానీ ఇక్కడైతే 3 చనిపోయారు, త్వరగా మీరు కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, పోలీసులని పిలవండి అన్నట్టు చెప్తారా. హీరోయిన్ కానీ అంటే వాడు ప్లాన్ చేసేదా నా పేరెంట్స్ని కానీ చంపుండాడు, నేను వాడిని ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను అన్నట్టు చెప్తా ఉంటుందా. కానీ ప్రాపర్ అయిన ఎవిడెన్స్ లేదు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారనమాట. ఆ టైంలో హీరోయిన్ యొక్క స్పై కానీ కాల్ చేస్తాడు. యాక్చువల్గా హీరోయిన్ కోసం వాడైతే రెంట్ తీసి ఉంటాడు కదా, ఆ ఇంటి గోడని అయితే కొట్టే సౌండ్ కానీ వినపడతా ఉంది అనేసి పక్కనుండే వాళ్ళు కంప్లైంట్ చేశారు. కానీ నేను చూసినప్పుడు అక్కడ వెంజీ ఒక నాన్నదా ఉన్నాడు, వెంజీ అయితే లేదు అన్నట్టు చెప్తారా. ఇప్పుడు హీరోయిన్కి బాగా అర్థమవుతా ఉంది ఆ వెంజీ అయితే హీరోయిన్ని చంపడం కోసమే ఇప్పుడు ఆ ఇంటిని కానీ రెంటెడ్ తీసుండాడు అనేసి. నెక్స్ట్ డే అయితే ఈ మంచివాడు కానీ హీరోయిన్ దగ్గరికి అయితే ఫ్లవర్ బొకే ఎంత తీసుకొని వస్తాడనమాట. కానీ హీరోయిన్ అయితే సరే నా కోసం ఇల్లు కానీ రెంట్ తీసుండావు కదా, ఆ కీస్ అయితే ఇవ్వు అంటుందా. వీడు కానీ ఈ రోజే వెళ్ళిపో ఆ ఇంటికి అన్నట్టు చెప్తాడా. అవునవును నేను ఈ రోజే ఆ ఇంటికి కానీ వెళ్ళబోతాను, నాతో పాటు మీ అమ్మని కానీ పంపించేయి నాకు తోడుగా అన్నట్టు అడుగుతుందా. మీ ఇద్దరికిదా ఎప్పుడు కానీ గొడవలే జరుగుతూ ఉంటుంది కదా, మా అమ్మ అంతా వద్దు అన్నట్టు చెప్తాడు. సరే అటైతే నువ్వు రా అన్నట్టు పిలుస్తుందా. నేను ఎలా అంత పెద్ద ఇంట్లో ఉండేది, నువ్వు వెళ్ళి హ్యాపీగా ఉండు అన్నట్టు వీడు బాగా యాక్టింగ్ చేసేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడనమాట. వెంటనే హీరోయిన్ కానీ హీరోకి అయితే కాల్ చేసి వాడు కీస్ ఇచ్చేసాడు అన్నట్టు చెప్తుందా. ఆల్రెడీ హీరో ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తుందా అని ఉంటాడు. నువ్వు ఎప్పుడు వచ్చావు అన్నట్టు అడుగుతుందా. కోపంలో నువ్వు వాడిని కొట్టేస్తే ఏం చేసేది, అందుకే నేను ఇక్కడే వెయిట్ చేస్తా ఉన్నాను అన్నట్టు చెప్తాడు. సరే నెక్స్ట్ ఏం ప్లాన్ అన్నట్టు అడుగుతా ఉంటుందా. వీళ్ళ పేరెంట్స్ చనిపోయినా ఆ ఇంటి చుట్టుపక్కన ఉండే వాళ్ళకి కానీ ఒంట్లో బాగాలేకుండా కంప్లైంట్ అయితే వచ్చిందంట. ఇప్పుడు వీడు వేరే కేసు తీసుకొచ్చి ఉన్నాడు కదా, ఈ ఇంట్లోనూ అదే కెమికల్ గోడలో ఉంది అన్నట్టు చెప్పి ఇప్పటికీ ఈ ఎవిడెన్స్తో వాడిని కానీ పోలీసుల దగ్గర అయితే పట్టించేస్తారు. ఇటుపక్క ఈ వెన్సీ వాళ్ళ అమ్మ కానీ వచ్చి చిలకనైతే ఒకటే కొడతా ఉంది. నా కొడుకు అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, కానీ నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉంటున్నావా, నిన్ను నేను అస్సలు వదలను అనేసి. దానికి ఇది కానీ చెప్తా ఉందన్నమాట. ఇదిగో
చూడు నీ కొడుకు హీరోయిన్ని డివోర్స్ చేస్తాడు అనేసి నువ్వు వెళ్ళి హీరోతో చెప్పావనుకో, ఖచ్చితంగా నీ కొడుకుని కానీ పోలీస్ స్టేషన్ నుంచి అయితే హీరో బయటికి పిలుచుకొని వస్తాడు. నువ్వు వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకో అన్నట్టు చెప్తుందా. ఇవి కానీ మంచి ఐడియా ఇచ్చావు అనేసి డైరెక్ట్గా హీరో దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఇదిగో చూడు బాబు, నువ్వైతే నా కోడలి పిల్లని ప్రేమిస్తూ ఉండవు అనేసి నాకు బాగా తెలుసు. సో నేను కానీ ఇప్పుడు ఏం చెప్తానంటే, నా కొడుకుని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి పిలుచుకొని వచ్చేసావనుకో, వాడు కానీ నా కోడల్ని డివోర్స్ చేసేలా నేనే చేసేస్తాను. ఆ తర్వాత నువ్వు నాకు 50 మిలియన్ డబ్బులు ఇచ్చావంటే నీకు హీరోయిన్ సొంతం అయిపోతుంది, ఏమంటావు అన్నట్టు డీల్ వేస్తుందా. హీరో కానీ సూపర్ ఆంటీ, ఖచ్చితంగా నేనైతే ఈ ప్లాన్కి ఒప్పుకుంటాను, మీ అకౌంట్ బుక్ అయితే ఇవ్వండి అన్నట్టు చెప్తా అంటాడా. ఆ టైంలో ఈమెకి కానీ వాళ్ళ కొడుకు అయితే కాల్ చేస్తాడు. అమ్మ నేనైతే ఆల్రెడీ ఇంటికి వచ్చేసాను, ఎక్కడుండావు తల్లి అంటాడా. అరే నేను ఈ విధంగా హీరోతో వచ్చి మాట్లాడుతూ ఉంటాను, వాడు కానీ నాకైతే ఇప్పుడు నువ్వు డివోర్స్ చేస్తే 50 మిలియన్ డబ్బులు ఇస్తానన్నాడు రా అన్నట్టు చెప్తుందా. కానీ వాడైతే తల్లి నువ్వు అసలు నన్ను ఏం చేయడానికి చూస్తూ ఉండవు, వాడు ఏదో నిన్ను ఏమారుస్తూ ఉంటాడు, మరి అదిగా నువ్వు ఏం ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఇంటికి వచ్చి సావు అంటాడా. వెంటనే ఈమె కానీ కాల్ని అయితే కట్ చేసేసి, ఏం లేదు బాబు నా కొడుకు ఆల్రెడీ కానీ జైల్లో నుంచి ఇంటికి వచ్చేసాడా, సో మళ్ళీ మాట్లాడుకుంటాం అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. మొత్తం తప్పు చేసింది ఆ వెంజీనే. కానీ వెంజీ వాళ్ళ నాన్న అయితే నేనుదా మొత్తం తప్పు చేశాను, నా కొడుకుకి దీనికి ఏం సంబంధం లేదు అన్నట్టు పోలీసులో కానీ చెప్పి ఇప్పుడు కొడుకుని అయితే బయటికి కానీ పంపించేస్తుంటారనమాట. సో దాన్నంతా కానీ ఇప్పుడు హీరో హీరోయిన్ అయితే డిస్కషన్ చేసేసి అక్కడ నుంచి కానీ బయటికి వస్తూ ఉంటారా. మళ్ళీ కానీ అక్కడికైతే ఈ వెన్సీ కానీ వచ్చి హీరోయిన్తో స్వీట్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా పేరెంట్స్ని చంపింది మాత్రమే కాకుండా నాకు ఇచ్చిన అపార్ట్మెంట్లో కానీ ఆ పాయిజన్ అయితే పెట్టుంటావు, నీలాంటి వాడివి ఎంత ధైర్యంగా ఇక్కడికి వస్తావు అన్నట్టు అరుస్తూ ఉంటుందా. కానీ వీడైతే నువ్వెందుకు అలా మాట్లాడుతూ ఉండవు, నిన్ను నేనే కదా కాపాడాను, నీ కడుపులో ఉండే బిడ్డ గురించి ఆలోచించవా అంటాడా. హీరోయిన్కి కాలిపోయింది. అక్కడ ఉండే వాళ్ళందరితో కానీ ఇదిగో చూడండి వీడైతే వీళ్ళ నాన్నతో కలుసుకునేసి మా పేరెంట్స్ని చంపాడు, ఇంకా నా యొక్క కంపెనీ ప్రాపర్టీ మొత్తాన్ని కానీ దోచుకోవాలనేసి వీడైతే వేరే అమ్మాయితో కలిసి ఉంటూ నన్ను వేరే చంపడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అన్నట్టు చెప్తుందా. వీడైతే ఇదిగో చూడు నువ్వు కాలేజ్ చదివేటప్పుడు ఆ ఫైర్లో నుంచి నేనే కదా నిన్ను కాపాడాను, ఇప్పుడు నీ కడుపులో ఉండే బిడ్డకి వాడుదా నాన్న అనేసి తెలిసినా కానీ నేను చూసి చూడనట్టే కదా ఉంటున్నాను అన్నట్టు యాక్టింగ్ వేస్తాడా. హీరోయిన్ కానీ నీకు కొంచెం కానీ సిగ్గుగా లేదు, యాక్చువల్గా హీరోదా నన్ను కాపాడాడు అనేసి నాకు ఆల్రెడీ తెలుసు అన్నట్టు చెప్తుందా. వీడైతే ఏకంగా కాళ్ళే పట్టుకున్నాడు అనమాట. దయచేసి కానీ కడుపులో ఉండే బిడ్డ కోసమైనా నా దగ్గరికి వచ్చాయి అనేసి అంతలోపల అక్కడికైతే ఈ చిలక కానీ వచ్చేసింది. ఇదిగో చూడు నువ్వైతే హీరోతో కలుసుకునేసి వీడిని కానీ చీట్ చేస్తా ఉండవు అన్నట్టు వీడికి సపోర్ట్ చేస్తుందా. హీరోయిన్ అయితే రాతల్లి బాగా టైమింగ్కే వచ్చావు, నీ గురించి నాకు తెలియదు అనుకుంటా ఉండవా అన్నట్టు హీరోకి సైగ చేస్తుంది. హీరో అయితే ఆ వెన్సీ ఈ చిలక ఇద్దరు కానీ కలిసి ఉండే వీడియోనైతే అందరికీ కానీ షేర్ చేసేస్తాడనమాట. ఇదైతే ఒకటే అరస్తా ఉంది. ఇప్పుడు హీరోయిన్ కానీ నాకు ఇప్పుడు డౌట్ అంతా క్లియర్ అయ్యింది, నీ కడుపులో ఉండే బిడ్డకి తండ్రి వెన్సీనే కాబట్టే కదా నువ్వు వాడికి సపోర్ట్ చేస్తూ ఉండవు అన్నట్టు అడుగుతుందా. అందరూ వేరే ఒకలాగా మాట్లాడుతూ ఉండేసరికి ఇది కానీ అక్కడి నుంచి అయితే పారిపోతుంది. వెనకాలే ఈ వెన్సీ కానీ హీరోయిన్ యొక్క రింగ్ని అయితే తీసి హీరోయిన్ మీద విసిరేసి బయటకు అయితే వస్తాడా. దీనికి మండిపోయిందనమాట. రే మనమిద్దరం కలిసి ఉన్న ఫోటో ఎలారా బయటకు వచ్చింది, మర్యాదగా చెప్పు, నువ్వే కదా వీడియో కెమెరాని పెట్టి దీన్నంతా రికార్డ్ చేసింది అన్నట్టు అరస్తా ఉంటుందా. కానీ వీడా ఆల్రెడీ హీరోయిన్ మీద పీక వరకు కోపంతో ఉన్నాడు కదా. ఇప్పుడు ఈ అమ్మాయిని అయితే లాగి కొట్టేసి మొత్తం నీ వల్లే నీ ఫ్రెండ్ నన్ను ఈ విధంగా ఏమార్చింది అనేసి తన కడుపు మీదే ఒకటి తన్నుతా ఉంటాడు. పాపం మా అమ్మాయికి అయితే మొత్తం అభాషణే అయిపోయినట్టుంది. సో హాస్పిటల్కి కానీ వెళ్ళి ట్రీట్మెంట్ అంతా చేసుకునేసి నెక్స్ట్ డే అయితే మళ్ళీ కానీ హీరోయిన్ ఇదా వచ్చి మీట్ అవుతుందన్నమాట. యాక్చువల్గా వెన్సీ అయితే బాగా ధనవంతుడు అనుకునేసిదా, వాడికైతే ఇది కానీ రూట్ వేసి ఉంటుంది. కానీ హీరోయిన్ ఎప్పుడు వాడిని వదిలేసి వచ్చిందో అప్పటి నుంచి వాడి దగ్గర చిల్లి గవ్వ కానీ లేదన్న విషయం దీనికి ఇప్పుడుదా తెలుస్తుంటుంది అనమాట. నీకు అసలు మేము ఇద్దరం కలిసి ఉన్నామన్న విషయం ఎప్పటి నుంచి తెలిసింది అన్నట్టు అడుగుతుందా. హీరోయిన్ కానీ నువ్వైతే ఒకసారి వేరే ఒకరి యొక్క ఎంగిలి సూప్ తీసుకొచ్చావు కదా అప్పుడే తెలిసింది అన్నట్టు చెప్తుందనమాట. నీకెలా మనసు వచ్చింది అలాంటి దరిద్రుడిని నాకు అంటగట్టావు అన్నట్టు ఇది అడుగుతుందా. ఏంది నేను అంటగట్టానా, నువ్వే కదా వాడిని సెడ్యూస్ చేస్తూ వెళ్ళావు, అయినా నాకు వాడైతే అవసరం లేదు, ఇప్పుడు నీకే ఇచ్చేస్తా ఉన్నాను, నువ్వే పెట్టుకో అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ హీరోయిన్ వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ అయితే ఫ్రెండ్స్ అందరితో కానీ నాకైతే ఇప్పటికీ ఒక ఫ్రీడమ్ అయితే వచ్చింది అన్నట్టు పార్టీ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుందా. కానీ తనకి కంప్లీట్గా వాడి దగ్గర నుంచి అయితే డివోర్స్ రాలేదు, ఎందుకంటే వాడు డివోర్స్ చేస్తాడా అనేసి కానీ తెలియట్లేదనమాట. కానీ హీరో అయితే నా దగ్గర అయితే వేరే ప్లాన్ ఉంది అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ యొక్క ప్రాపర్టీ ఆ కంపెనీ కోసం వెంజీ అయితే తనతో కలిసి ఉంటున్నాడు కాబట్టి హీరోయిన్ యొక్క మొత్తం ఆస్తిని కానీ ఇప్పుడు హీరోకి ఇచ్చేస్తే
హీరోయిన్ దగ్గర ఏమీ లేదు కాబట్టి వాడు కంపల్సరీ హీరోయిన్ అయితే డివోర్స్ చేసేస్తాడు. సో నువ్వేమంటావు అంటాడా. హీరోయిన్ కానీ ఓకే అన్నట్టు చెప్తుంది. ఆ తర్వాత అయితే వెంజీ కానీ హీరోయిన్ని వెతుక్కుంటూ తన కంపెనీకి అయితే వస్తాడనమాట. కానీ అక్కడ హీరో కానీ ఉంటున్నాడు కదా, నిన్నెవరు లోపలికి పంపించారు, మర్యాదగా బయటికి వెళ్ళు అన్నట్టు చెప్తాడా. అరే ఇది నా కంపెనీ అన్నట్టు వీడు చెప్తాడు. సారీ బాబు, హీరోయిన్ అయితే ఆల్రెడీ కానీ కంపెనీని అయితే అమ్మేసింది అన్నట్టు చెప్తాడా. వీడు ఒకటే అరుస్తా ఉంటాడు అనమాట. మర్యాదగా చెప్పు ఎంత కమ్మావో ఆ కంపెనీనే అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ అయితే ఇది నా యొక్క ఆస్తి, దీన్ని ఎంత కమ్మాను అనేసి నేను ఎందుకు నీతో చెప్పాలి, అయినా నువ్వు దాన్ని చెప్పేవాడివి, నన్ను ఎప్పుడు కానీ ప్రేమిస్తా ఉండాను అనేసి, నాకైతే ఇప్పుడు 100 మిలియన్ కానీ అప్పు ఉంది, మనం ఇద్దరం కానీ కలిసి దాన్ని అయితే తీర్చేద్దామా, ఏమంటావు అన్నట్టు అడుగుతుందా. వీడికి మండుతా ఉందన్నమాట. సరే నేను కానీ నిన్ను డివోర్స్ చేయాలనేసే కదా ఇదంతా చేస్తూ ఉంటారు, సరే నేను నిన్ను డివోర్స్ చేస్తాను కానీ 50 మిలియన్ డబ్బులు అయితే ఇవ్వాలి అంటాడా. హీరోయిన్ అయితే నా దగ్గర చిల్లి గవ్వగానే లేదు, కావాలంటే అప్పు ఉంది, మనం ఇద్దరం కలిసి తీరుద్దామా అన్నట్టు అడుగుతుంది. వీడు ఒకటే అరస్తా ఉంటాడా, నేను నిన్ను చంపేస్తాను పొడి చేస్తాను అనేసి. అంత లోపల హీరో గానీ తన గార్డ్స్ని అయితే పిలిపించి వీడిని కానీ మన యొక్క గోడౌన్కి అయితే పిలుచుకొని వెళ్ళండి అన్నట్టు చెప్తాడనమాట. వాడిని లాక్కొని వచ్చి బాగా దంచబడేసినట్టుంది. ఇప్పుడు వీడు కానీ ఇదిగో చూడు ఆ కంపెనీ కోసం నేను చాలా కష్టపడున్నాను, అట్లీస్ట్ 10 మిలియన్ డబ్బులైనా ఇవ్వు అంటాడా. హీరోయిన్ అయితే చెల్లి గవ్వ కానీ ఇవ్వను అన్నట్టు చెప్తా ఉంటుందా. ఇదిగో చూడు చిలక కడుపులో ఉండే ఆ బిడ్డదా పోయింది, కానీ ఇప్పుడు నీ కడుపులో ఉండే బిడ్డ కోసమైనా నాకు ఆ డబ్బులు ఇవ్వచ్చు కదా అంటాడా. కానీ హీరోయిన్ అయితే నీకు గుడ్ న్యూస్ చెప్పేదా, నేను ప్రెగ్నెంట్ గానే లేదు, నా కడుపులో బిడ్డే లేదు, నేను నీతో అబద్ధందా చెప్పాను అన్నట్టు చెప్తుందా. వీడిక పిచ్చ కోపం వస్తా ఉందన్నమాట. కానీ హీరో అయితే ఇదిగో చూడండి ఈ చెత్త అంతా ఇక్కడ ఉండకూడదు, వీడు ఆల్రెడీ చాలా చేసేసాడు, ఆ డివోర్స్ పేపర్లో కానీ సైన్ తీసుకునేసి వీడిని బయటకు గెంటేయండి అన్నట్టు గార్డ్స్తో చెప్పేసి హీరోయిన్ కానీ అక్కడి నుంచి పిలుచుకొని వెళ్ళేటప్పుడు అడుగుతాడనమాట. అవును ఇప్పుడు దా నీకు ఆ డివోర్స్ ప్రాబ్లం కానీ సాల్వ్ అయ్యింది కదా, నన్ను కానీ పెళ్లి చేసుకుంటావా, రేపు కావాలంటే వెళ్ళి పెళ్లి చేసుకుంటామా అనేసి. కానీ హీరోయిన్ అయితే సడన్ గా ఎందుకు ఇదంతా అడుగుతా ఉండవు అన్నట్టు అడుగుతా ఉంటుందా. ఏంది సడన్ గానా అన్నట్టు చెప్పి హీరో కానీ తను అయితే కిస్ చేసేటట్టు క్లోజ్ గా వెళ్తాడా. కానీ హీరోయిన్ అయితే వాడిని దూరం తోసేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతుంది. కానీ హీరో ఆగేటే లేదనమాట. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో కానీ చెప్తా ఉన్నాడు, అమ్మ రేపైతే నేను కానీ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతాను అనేసి. అప్పుడుదా వాళ్ళ అమ్మ కానీ చెప్తుందనమాట, నిజంగానే హీరోయిన్ దీనికి ఒప్పుకునిందా, ఇదిగో చూడరా తనకు కానీ నువ్వైతే కొంచెం టైం ఇవ్వు, ఇప్పుడుదా తను కానీ ఫెయిల్యూర్ మ్యారేజ్ నుంచి అయితే బయటపడింది, వెంటనే నువ్వు మళ్ళీ తనని పెళ్లి చేసుకునేసి మ్యారేజ్ లైఫ్లోకి లాగాలంటే ఎలా చెప్పు, తన మనసు ఇప్పుడు ఎలా ఉంటుంది, తనకి నువ్వు బెస్ట్ మ్యారేజ్ ఇవ్వడం కన్నా బెస్ట్ ఫ్యూచర్ నివ్వురా, అదిదా తనని సంతోషపరుస్తుంది, నువ్వు కానీ తనని అర్థం చేసుకుంటుందా. హీరోకి నిజంగానే అర్థం అవుతా ఉందన్నమాట, హీరోయిన్ యొక్క కెరీర్కి మనం కానీ హెల్ప్ చేయాలి అనేసి. నెక్స్ట్ డే అయితే హీరోయిన్ కానీ వెళ్ళి డివోర్స్ అయ్యి పేపర్స్ అయితే తీసుకునేసి బయట వస్తూ ఉంటుందా. తన యొక్క కంపెనీ మెంబర్స్ అందరూ కానీ వచ్చి తనకైతే కంగ్రాచులేషన్స్ చెప్తా అంటారు. ఆ నెక్స్ట్ హీరోయిన్ కానీ దీన్ని సెలబ్రేట్ చేయడం కోసం హీరో యొక్క కంపెనీకి ఏదో వస్తూ ఉంటుంది. అందరూ కానీ హీరోయిన్కి అయితే చాలా మర్యాదలు ఇస్తూ ఉంటారనమాట. హీరో యొక్క అసిస్టెంట్ కానీ మీరు కానీ నాతో పాటు రండి అనేసి రూమ్లోకి అయితే పిలుచుకొని వెళ్ళి కొన్ని కాంట్రాక్ట్ పేపర్స్ అయితే ఇచ్చి ఇందులో కానీ సైన్ చేయండి అంటుందా. ఏంది ఇది అన్నట్టు హీరోయిన్ అడుగుతుంది. ఇందాక హీరోయిన్ యొక్క డివోర్స్ కోసం హెల్ప్ చేయడానికి హీరోయిన్ కంపెనీని అంతా హీరో కానీ తీసుకుంటాడు కదా, మళ్ళీ ఆ కంపెనీని అయితే హీరోయిన్కే రిటర్న్ చేయడం మాత్రమే కాకుండా హీరోయిన్ కోసం అబ్రాడ్లో అయితే 20 మిలియన్ హీరో కానీ ఇన్వెస్ట్ చేశాడంట. ఆ కాంట్రాక్ట్ పేపర్స్ ఇంకా ల్యాండ్ ఉంటుంది కదా ఆ పేపర్స్ అనేసి మొత్తాన్ని కానీ ఇచ్చుంటాడా. దీన్నంతా చూసేటప్పుడు హీరోయిన్ సైన్ కానీ చేయకుండా నేరుగా హీరో దగ్గరికి వస్తుంది. తను చాలా ఎమోషనల్ అయిపోయిందనమాట. హీరో కానీ నువ్వెందుకు ఇంత సాడ్గా ఉంటున్నావు అంటాడా. లేదు నేను చూడడానికి వచ్చాను అన్నట్టు చెప్తా ఉంటుంది. హీరో కానీ అక్కడ ఉండే వాళ్ళందరికీ హీరోయిన్ నా ఫియాన్సీ అన్నట్టు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడా. అప్పుడైతే హీరో యొక్క అసిస్టెంట్ కానీ వచ్చి మ్యామ్ అయితే ఆ కాంట్రాక్ట్ పేపర్స్ దేంట్లోనూ సైన్ చేయలేదు అన్నట్టు చెప్తుందా. ఎందుకు అన్నట్టు వీడు కానీ అడుగుతాడా. హీరోయిన్ కానీ నిజంగా నేనైతే నా కంపెనీని రిటర్న్ తీసుకుంటాను, కానీ నువ్వు అబ్రాడ్లో ఇన్వెస్ట్ చేసి ఉండవు కదా ఆ 20 మిలియన్ డబ్బులు అయితే నాకు వద్దు, ఇంకా ఆ మ్యారేజ్ కట్నంగా ఇచ్చిన ల్యాండ్ కానీ నాకు వద్దు, ఎప్పుడు మనం ఇద్దరం పెళ్లి చేసుకుంటామో అప్పుడు కావాలంటే నేను తీసుకుంటాను, అప్పటి వరకు అది అక్కడక్కడే ఉన్నాయి అన్నట్టు చెప్తుందా. హీరో కానీ నువ్వు చెప్తే కరెక్ట్గానే ఉంటుంది, దాన్ని నేను చాలా భద్రంగా ఉంచుతాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంచెం సేపు తర్వాత హీరోయిన్ని వెతుక్కుంటూ వస్తాడనమాట. హీరోయిన్ ఎక్కడ వెళ్ళింది అన్నట్టు అసిస్టెంట్తో అడుగుతాడా. మ్యామ్ అయితే ఈ కంపెనీ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళారు, ఆ తర్వాత ఏమైందో తెలియదు అన్నట్టు చెప్తుందా. వీడు కాల్ చేస్తాడు కానీ కాలే కనెక్ట్ అవ్వట్లేదు, చాలా భయపడిపోయి పరిగెత్తుకుంటూ బయటికి అయితే వస్తాడా. కానీ హీరోయిన్ అయితే వీడి కోసం ఫ్లవర్ బొకేదా తీసుకొని వచ్చి ఉంటుందన్నమాట. హీరోయిన్ ఇదంతా చేయడం చూసి వీడికి కొంచెం షాకింగ్ కదా ఉంది.
ఉంది. ఇప్పుడు హీరోయిన్ గాని పాత హీరోయిన్ చనిపోయి కొత్తగా నేను గాని పునర్జన్మ అయితే తీసుండాను, నువ్వు గాని నాకైతే బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా అన్నట్టు అడుగుతుందా. హీరో గాని ఖచ్చితంగా అన్నట్టు చెప్పి తన్ని కిస్ చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ని ఇంటికి గాని పిలుచుకొని వస్తాడనమాట. ఇప్పుడు హీరో వాళ్ళమ్మ గాని హీరోయిన్ తో చెప్తాంది, నేనైతే మీ పెళ్లి కోసం ఇన్విటేషన్ కార్డ్స్ అంతా కొట్టేశాను, ఇంకా నీ పెళ్లికి కట్నంగా నేను చేర్చిపెట్టిన 20 మిలియన్ డబ్బులు ఇస్తాను, ఒక విల్లా ఇస్తాను, ఇంకా కారు ఇస్తాను, మీరిద్దరు కానీ హ్యాపీగా పెళ్లి చేసుకోండి అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరో హీరోయిన్ కానీ దీన్ని చూసి నవ్వుతూ సంతోషంగా ఉంటున్నారు. కానీ అటే కట్ చేసి వెంజీనే చూపిస్తారనమాట. ఇది ఇంకా మారలేదు మామ అన్నట్టు ఈ అత్తమ్మ అయితే ఈ చిలకని పట్టుకునేసి, ఏమి బిడ్డదనే పోయింది, ప్రాణం పోయినట్టు అటా కూర్చుంటావు, వెళ్ళి నా కోసం వండుపో అన్నట్టు అరుస్తుందా. దీనికి కాలిపోయిందనమాట. ఇదిగో చూడు, నేనేమి ఇక్కడ సర్వెంట్ కాదు, నువ్వు చెప్పిందంతా చేస్తూ ఉండడానికి హీరోయిన్ కాదు అన్నట్టు అరుస్తూ ఇద్దరు గొడవలు వేస్తూ ఉంటారా. వీడికి కాలిపోయింది, ఇద్దరు కానీ కాసేపు ఆగండి అన్నట్టు చెప్పేసి ఈ చిలకతో కానీ, నీ దగ్గర ఉండే మొత్తం డబ్బులు కానీ నాకైతే ఇవ్వు, నేను కొత్తగా బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతాను అంటాడా. కానీ ఇది ఇవ్వను అంటుంది. వీడు లాగి ఒక్కటిస్తాడనమాట. దీనికి మండిపోయింది. మళ్ళీ లాగి ఒక్కటిచ్చేసి, నువ్వు కొడితే నేను కొట్టించుకోవడానికి హీరోయిన్ కాదు, అయినా నా తిండి తింటూ నా ఇంట్లో ఉంటూ నువ్వేంది నన్నే బయటికి వెళ్ళమంటావు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళురా అంటుందా. యాక్చువల్గా ఈ ఇంటినే వీడితో కొని ఇచ్చినాడంట, ఇది నా ఇల్లు, నువ్వు ముందు ఇల్లు అనేసి దాన్ని అయితే అమ్మ కొడుకు ఇద్దరు కానీ కలిసి బయటికి అయితే గంటేస్తారు. ఆ తర్వాత వీళ్ళకైతే సినిమానే ఉంటుంది. వీళ్ళకి తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేదు, ఇప్పుడు ఉండడానికి ఇల్లు కానీ లేకుండా పోయింది. ఒకటే ఏడుస్తూ ఉంటారనమాట. ఆ బాధలో వీడు కానీ తాగుతూ ఫీల్ చేస్తూ ఉంటాడా. ఆ టైంలో హీరో హీరోయిన్ కానీ ఒక వైన్ పార్టీ అయితే అటెండ్ చేయబోతారు అన్నట్టు న్యూస్ వస్తుంది. వీడికా పిచ్చ కోపం వస్తుంది. ఇక్కడ నేను సస్తా ఉంటే నువ్వు అక్కడ సంతోషంగా ఉండవా, నేను చెప్తాను మీ పని అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. అదేవిధంగా హీరో కానీ హీరోయిన్తో చెప్తా ఉంటాడు, రేపైతే ఒక వైన్ పార్టీ ఉంది, నువ్వు కానీ నాకు కంపెనీ ఇస్తావా అనేసి. హీరోయిన్ కానీ ఖచ్చితంగా అన్నట్టు చెప్పి నెక్స్ట్ డే అయితే ఇద్దరు కానీ చాలా అందంగా రెడీ అయ్యి ఆ పార్టీకి వస్తారనమాట. హీరో కానీ అక్కడ ఉండే వాళ్ళందరితోనూ ఇంట్రడ్యూస్ చేస్తాడు. హీరోయిన్ అయితే నా ఫియాన్సీ అనేసి. అంత లోపల అక్కడికి ఆ జూనియర్ వాడు కానీ వచ్చి వెంజే అయితే ఒక న్యూస్ ని రిలీజ్ చేస్తుండాడు అన్నట్టు చూపిస్తాడనమాట. హీరో అయితే బాగా రిచ్ అయిన వాడు కదా, సో వాడి గురించి బ్యాడ్ గా న్యూస్ వస్తే వాడి యొక్క రెప్యుటేషన్ పోతుంది కదా. హీరో అయితే ఆల్రెడీ పెళ్ళైన ఒక అమ్మాయితో ఇప్పుడు కలిసి ఉంటున్నాడు అన్నట్టు చెప్పడం మాత్రమే కాకుండా వాడైతే లైవ్ లో వచ్చి, వాడు నా పెళ్ళాన్ని దోచుకున్నాడు, ఇంకా తనని బ్రెయిన్ వాష్ చేసి ఇప్పుడు నా కంపెనీని కానీ దోచుకున్నాడు, వాడు చాలా క్రూరమైన వాడు, అది ఇది అన్నట్టు చెప్తాడు. దీనివల్ల హీరో యొక్క బిజినెస్ కానీ దెబ్బతింటుందన్నమాట. షేర్ హోల్డర్స్ కానీ, ఇదిగో చూడు బాబు, నీ యొక్క పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి బిజినెస్ లో పెట్టడం వల్లే ఈ విధంగా అంతా జరుగుతా ఉంది, అయినా ఇప్పుడు నువ్వు మాకంతా ఏం సమాధానం చెప్పబోతావు అన్నట్టు అరుస్తూ ఉంటారా. హీరో గానీ, ఇదిగో చూడండి, మీకు ఎలాంటి లాస్ రాకుండా నేను దీన్ని హ్యాండిల్ చేసుకుంటాను అన్నట్టు చెప్పి కంపెనీకి అయితే వచ్చేస్తారనమాట. అయినా ఇప్పుడు వాడు లైవ్ లో ఉంటున్నాడు కదా, దాన్ని అయితే స్టాప్ చేయడానికి ఒక సైడ్ ట్రై చేస్తూ ఉంటారు, ఇంకో సైడ్ హీరోయిన్ కానీ, నిజానికి నేను ఇప్పుడు లైవ్ లో వెళ్ళి నా యొక్క సిచ్యువేషన్ ని చెప్తే మాత్రమే ప్రజలందరూ కానీ మనకి సపోర్ట్ చేయగలరు అన్నట్టు తను కానీ తన అకౌంట్ లో నుంచి లైవ్ ని అయితే స్టార్ట్ చేస్తుందనమాట. నేనే వెంజు యొక్క వైఫ్ ని అన్నట్టు చెప్పి వాడి గురించి మొత్తం కానీ చెప్తుందనమాట. దాన్ని విన్న వాళ్ళు కానీ ఆల్రెడీ వాడిని పెళ్లి చేసుకునేసి కష్టపడ్డారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు హీరోని పెళ్లి చేసుకుంటా ఉంటారు అన్నట్టు అడుగుతారా. హీరోయిన్ కానీ, మీరు కరెక్ట్ గానే చెప్పారు, అందరూ ఒకటే కాదు కదా, అదే కాకుండా హీరోని నేను ఏమీ పెళ్లి చేసుకోవడం లేదు, మేమిద్దరం కానీ ఇప్పుడు ఒకరినొకరు అర్థంగా చేసుకుంటా ఉంటామన్నట్టు చెప్తా ఉంటుందా. మధ్యలో హీరో కానీ వచ్చి, ఇదిగో చూడండి, మీరు అలా చెప్పకండి, నేనైతే హీరోయిన్ ని హై స్కూల్ నుంచి ప్రేమిస్తా ఉండాను, ఇప్పటికీ తన ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉండాను, ఒక విలువైన వస్తువుని ఎలా ఉంచుకోవాలో వాడికి తెలియదు, కానీ నాకు తెలుసు, నేను హీరోయిన్ ని నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను అన్నట్టు చెప్తా ఉంటాడా. వాడికి ఫాలోవర్స్ అయితే పెరుగుతూ ఉంటారు. ఇటు పక్క ఈ వెన్సీ కానీ ఒకటే వాగుతూ ఉంటాడనమాట. కానీ సడన్ గా వీడి యొక్క లైవ్ అయితే స్టాప్ చేసేస్తారు. వీడికి టెన్షన్తో ఒకటే అరుస్తూ ఉంటాడనమాట. ఇందులో అయితే హీరో వాళ్ళుగా సక్సెస్ అయ్యి ఉంటారు. హీరోయిన్కి అయితే 1 lakh అబౌవ్ ఫాలోవర్స్ అయితే వచ్చుంటారు. దీనివల్ల తనకి డబ్బులు కానీ వచ్చి ఉంటుందన్నమాట. హీరోయిన్ అయితే దీన్ని అందరం కానీ సెలబ్రేట్ చేయాలి అనేసి ఫ్రెండ్స్ అందరితో హ్యాపీగా ఫన్ చేసుకుంటూ డిన్నర్ చేస్తూ ఉంటారా. ఆ టైంలో చిలక కానీ హీరోయిన్కి అయితే కాల్ చేసి, మొత్తం న్యూస్ కానీ నేను విన్నాను, నిజానికి ఆ వెంజీని అయితే పోలీసుల దగ్గర పట్టించి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, నువ్వు కానీ నేను చెప్పే అడ్రస్కి అయితే రా అన్నట్టు పిలుస్తుందా. హీరోయిన్ కానీ ఓకే అన్నట్టు చెప్పి అక్కడికి అయితే వస్తుందన్నమాట. ఇది కానీ ఆ ఎవిడెన్స్ని అయితే ఎత్తిస్తుంది. వాడు వాళ్ళ నాన్నతో కలుసుకునేసి ప్లాన్ వేస్తూ ఉన్నాడు కదా, అది మొత్తం కానీ ఇందులో అయితే రికార్డుగా ఉంది. అది మాత్రమే కాకుండా వాడుగా నీ పేరెంట్స్ని చంపాడు, ఆ విషయం నాకు ఆల్రెడీ తెలుసు, అది నీతో చెప్పుంటే నువ్వు నమ్ముంటావా అన్నట్టు అడుగుతుందా. హీరోయిన్ కానీ ఖచ్చితంగా నమ్ముంటాను అన్నట్టు చెప్తుంది. ఇది కానీ హీరోయిన్కి అయితే సారీ చెప్పేసి చాలా
ఫీల్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా వాడిని నేను నమ్మాను, కానీ వాడు నాతో కలిసి ఉన్న దాన్నే వీడియో తీసి నన్ను కానీ బ్లాక్మెయిల్ చేశాడు. అప్పుడు నాకు మనసే విరిగిపోయింది. సో అందుకే నేను కానీ ఈ ఎవిడెన్స్ని అయితే తీసుకొచ్చి నీ దగ్గర ఇచ్చాను అన్నట్టు చెప్తుందా హీరోయిన్. కానీ నువ్వు వాడిని తలుచుకునేసి బాధపడకు, నీకంటూ ఖచ్చితంగా మంచి లైఫ్ ఉంటుంది అన్నట్టు చెప్తుంది. ఆ అమ్మాయి కానీ సరే బాయ్ అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ కానీ ఆ ఎవిడెన్స్ హెల్ప్తో పోలీసులకి అయితే కాల్ చేసి వాడి మీద కానీ కంప్లైంట్ చేస్తుంది అనమాట. సో పోలీసులు కానీ వచ్చి ఈ వెంజీని అయితే తీసుకెళ్లి జైల్లో కానీ పడేస్తారు. ఆ నెక్స్ట్ డే హీరో కానీ హీరోయిన్ అయితే ఆ ఫ్లవర్ గార్డెన్ నుండి ల్యాండ్ కింద పిలుచుకొని వస్తాడనమాట. తన ఫ్రెండ్స్ అందరూ కానీ వచ్చుంటారు. ఆ టైంలో హీరోయిన్ కి ప్రపోజ్ చేయడం కోసం ఫైర్ వర్క్స్ అంతా కానీ కాల్చి హీరోయిన్ కి అయితే రింగ్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేస్తాడనమాట. జీవితాంతం నన్ను పెళ్లి చేసుకునేసి నాతోనే ఉంటావా అనేసి హీరోయిన్ కానీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓకే అన్నట్టు చెప్పి చెయ్యి చూపిస్తుంది. వీడు కానీ రింగ్ అయితే వేస్తాడు. ఇద్దరు కానీ చాలా సంతోషంగా ఉంటున్నారనమాట. ఆ టైంలో ఫ్రెండ్ పిల్ల కానీ ఇదిగో చూడరా, హీరోయిన్ ని కనుక నువ్వు బుల్లి చేసావనుకో ఆ తర్వాత నేనే నిన్ను చంపేస్తాను అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరో కానీ అదైతే ఈ జన్మలో జరగదు అన్నట్టు చెప్పి హీరోయిన్ ని కానీ హక్ చేసుకుంటాడనమాట. ఈ విధంగానే ఈ డ్రామా కానీ ఒక హ్యాపీ ఎండింగ్ తో ముగిస్తుంది. ఎలా ఉంది ఈ డ్రామా? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ బాయ్.